తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్. కళ్ళున్న వాడల్లా చూడగలడు, కాళ్ళున్న వాడల్లా నడవగలడు, కానీ చేతులున్న ప్రతివాడు రాయలేడంటారు. వారు రాసి వారు ఆలోచింపజేయటమే కాకుండా యావదాంధ్ర తెలుగు సినిమా ప్రియుల్ని ప్రేక్షకుల్ని నవ్వించినటువంటి ఒకానొక సుప్రసిద్ధ సినీ రచయిత గౌరవనీయులు శ్రీ మరుధూరి రాజా గారు. నమస్కారం మరుధూరి రాజా గారు. నమస్తే అండి. మేధావి అంటే ఎవరు? మేధావి అంటే స్పష్టంగా చూడగలిగిన మనిషి అన్నారు. మేధావి అంటే ఆశ్చర్యపడేవాడు కాదు, మేధావి అంటే ఆశ్చర్యపరిచేవాడు అన్నారు. అలా మీ మేధస్సుతో మీరు ఆశ్చర్యపరిచారు, ఆనందపరిచారు, ఉర్రూతులుగించారు తెలుగు సినిమా హాళ్ళని. ఎలా ఉంది ప్రయాణం? ఎట్లా ఉంది ప్రస్థానం? ఎట్లా ఉంది? ఎట్లా ప్రారంభమైంది? ప్రయాణం బాగుందండి. తృప్తి మేరకు జరిగింది. అది మొదట నాకు ఆరాటంతో మొదలైంది, తృప్తి నడుస్తున్నది. ఇప్పుడు కాలేజీలో చదివినప్పటి నుండి నాటకాలు రాయటం అలవాటు. అసలు యాక్చువల్గా 9వ తరగతిలోనే నాటకం రాయటం. అది అన్నయ్య గారు ఎంఎస్ సన్నాథరావు గారు ప్రేరణతో ఆయన రాస్తుంటే మనము రాయాలి, స్టేజ్ ఎక్కాలి, రంగులు వేసుకోవాలి, అందరి చేత భలే చేసేవారు ఎడరీడు అనిపించుకోవాలని అలా నాటకాలు రాయటం మొదలైంది. కాలేజీకి వచ్చేటప్పటికి ఒంగోలు సిఎస్ఆర్ సినిమా కాలేజీలో సరదాగా ఒక తట్టు పాలిటిక్స్, ఒక తట్టు డ్రామాలు, యాక్టివిటీస్ ఉండేవి. మనకి తెలియదు ఆ రోజుల్లో వీటి వల్ల ఏం జరగబోతుంది భవిష్యత్ అనేది. నిర్ణేత భగవంతుడు, మనం ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించేవాడు. వాడు ఫౌండేషన్ వేసాడు. ఎక్కడ వేసాడు? మా ఫ్రెండ్స్ అంతా నాటకాలు రాయమన్నారు, స్టేజ్ ఎక్కుదామన్నారు. ఎక్కితే ఇంకా అక్కడ నుండి విపరీతమైన అభినందనలు, క్లాప్స్, హడావుడి, చప్పట్లు, అభినందనలు. దీని మీద ఇంకో నాటకం రాద్దాం అనే ఫీలింగు. ఈ శుభ సందర్భంలో చదువు వెనక్కి వెళ్ళటం మొదలుపెట్టింది. అది కుంటుపడినా యావరేజ్ స్టూడెంట్గా బయటకు వచ్చేసా. నాటకాల మీద మాత్రం ఒక పట్టు ఏర్పడింది. రాయటం ఒక ఆనందం, నటించటం ఒక ఆనందం, దర్శకత్వం చేయటం ఒక ఆనందం, పాటలు రాయటం, వీటన్నిటి మీద ఒక పట్టు. అది అద్భుతమైన పట్టు అని కాదు, కానీ ఒక పట్టు మాత్రం దొరికింది చేతికి. బయటకు వచ్చాం, ఉద్యోగాలు దొరకలా. మనం ఆ రోజుల్లో ఇప్పుడు కాబట్టి పెద్దానికి చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో మనకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఏం చేయాలి? నిరుద్యోగం. రకరకాల ప్రయత్నాలు ఏదో చేసాం అన్నీ. ఇది అప్పుడే హమారా గారు ఇండస్ట్రీకి వచ్చారు. అన్నయ్య గారు ఇండస్ట్రీకి వచ్చారు. అన్నయ్య గారు కూడా సిఎస్ఆర్ శర్మ కాలేజ్ విద్యార్థి. సేమ్ అండి. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఎంబీఎస్ సన్నాథరావు గారు, వారికంటే పెద్దవారు టీ కృష్ణ గారు, మాగల రంగారావు గారు, పోకూరు బాబురావు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ చేస్తారు సార్. వీళ్ళందరూ మా ముందు నడుస్తూ వెళ్ళిన వాళ్ళు. వీళ్ళ జగడంలో మేము నడుచుకుంటూ వచ్చి ఇంకా ఏమైందంటే ఆ టైంలో మనకి అన్నయ్య గారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు, మనం వెళ్తే ఎలా ఉంటుందో ఒక ఆలోచన. నాకు కావాల్సింది కేవలం ₹1000 ఉద్యోగం, అంతే. అప్పటికి అంతే. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ₹1300 జీతం అండి. మనకేమో 500 దాస్తానికి వచ్చి నాకు చాలా అనుకున్న టైం అది. సరే, ఎందుకో ఒక నాటకం రాసుకొని హైదరాబాద్ వచ్చాను. రవీంద్ర భారతిలో నాటకం చూశారు, ప్రముఖులంతా చూశారు. ఆ రోజుల్లో సోమయాజులు గారు, జంజాల గారు, ఎండమూరి మహానుభావులంతా చూశారు. జంజాల గారు డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చి గట్టిగా వాటేసుకున్నారు. చాలా అభినందించాడు ఆయన. అప్పుడే తనిఖాల భరణి కూడా పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చాడు. ఫస్ట్ టైం భరణి గారిని చూడటం మీరు చూసి బాగా చేసావు బాబు అది ఇది అన్నారు. నేను ఒకసారి చూసి ఏమంటే మీరు భరణి గారు కదా అంటే అవునన్నారు. అట్లా అక్కడ స్టేజ్ మీద వాళ్ళ పరిచయం. ఆ తర్వాత మా ఇద్దరు అన్నదమ్ములు అనుబంధం అయిపోయింది భరణి గారిది నాది. తర్వాత జంజాల గారు రమ్మంటాం, జంజాల గారికి పక్కన సహకారం అందించడం కోసం అని 3 సినిమాలు ఆయన దగ్గర పనిచేయటం. జంజాల గారి దగ్గర ఏ సినిమాలు గురుగారు? ఫస్ట్ ఫిల్మ్ శ్రీవారికి ప్రేమ లేఖ. ఓ, మొదటి సినిమానే అది. తర్వాత పుత్తడి బొమ్మ, తర్వాత రావు గోపాలరావు. 3 సినిమాలు. 3 నాకు చాలా ఇష్టమైన సినిమాలు. 3 సినిమాలు ఆయన కలిసి తిరగటం, ఆ కథ చూసుకోవటం, రాయటం. ఇలా రావు గోపాలరావులో అమ్మాయి వచ్చి రావు గోపాలరావు గారితో ఉంటుంది, నాన్న నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే బాధపడకమ్మా ఈసారి సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది. అంత మతి మరుపు అనమాట రావు గోపాలరావు గారికి. చాలా మతి. అందులో ఆయన అంత మతి మరుపు అంటే జేబులో డబ్బులు తీసి ఎవర్రా నా జేబులో డబ్బులు దాచిపెట్టారంటాడు. పక్కన నేనే అనగానే వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అట్లా 3 సినిమాలు ఆయనతో ట్రావెలింగ్ బాగా జరిగింది. అంటే నేను కొంచెం ఆయన దగ్గర భయంగా, గౌరవంగా, సున్నితంగా, ఆయనే లిమిటెడ్గా మాట్లాడతాడు. ఆయన జంజాల గారా ఆయన పాత్రలు చాలా లౌడ్గా మాట్లాడతాడు స్క్రీన్ మీద.
అక్కడ మాట్లాడతారు. మా లాంటి వాళ్ళతో మాట్లాడేప్పుడు లిమిట్గా కొలతేసినట్టు ఉండేది ఆయన మాట, ఓ వాయిస్ కానీ అంతా బాగుండేది. వాయిస్ ఆయన చక్కగా మాట్లాడుతుండేవారు. ఆయన కలిసి ట్రావెల్ చేసాం. తర్వాత ఎందుకు ఆ మద్రాసు వాతావరణం నచ్చక మళ్ళీ వచ్చేసేసి ఓ ఇమడలేదు మీరు అక్కడైతే. వచ్చేసా. అప్పటికి అన్నయ్య అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నాడు. వచ్చేసాం. తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు ఎందుకులే మన ఇండస్ట్రీలో వర్కౌట్ కాదు మనకని వేరే వ్యవహారాలు చేస్తున్నప్పుడు పోకూరి బాబురావు గారి ప్రజాస్వామ్యం సినిమాకి పరశురి బ్రదర్స్ దర్శకులుగా సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు బాబురావు గారు రైల్వే స్టేషన్ కలుసుకున్నాం. నా సినిమాకి నువ్వు వచ్చి సాకార రచన చేయొచ్చు కదా నువ్వు. అప్పుడు టీ కృష్ణ చనిపోయిన ఇదిలో మూడ్లో ఉన్నాడు ఆయన. మాటల్లో నేను వస్తాను సార్ అన్న. అలాగే వచ్చి ప్రజాస్వామ్యానికి పనిచేస్తూ పరశురి బ్రదర్స్ దృష్టిలో పడ్డా. ముఖ్యంగా గోపాలకృష్ణ గారి దృష్టిలో ఆయన దృష్టిలో పడ్డారు. ఇంకా ఆయన ఆల్మోస్ట్ చాలా బాగా సొంత బ్రదర్ లాగానే నన్ను ట్రీట్ చేశారు. నేను అట్లాగే ఫీల్ అయినాను. బాగా చూసుకున్నాను నన్ను ఆ సినిమాలో మాత్రం. నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలే. నేను విన్నది వేరు, సీనియర్ రైటర్లంతా తుక్ చేస్తారు అది ఇది అంటారు, కానీ అట్లా కాకుండా ఆయన లొకేషన్లోనే ఒక సీన్ కావాల్సి ఉంటే అందరు ఆర్టిస్టుల మధ్య రాజా ఆ సీన్ రాసుకొని వచ్చేసి అనేవాడు అందరి ముందు. అందరూ సీక్రెట్గా రాయించుకొని ఏదో చేస్తారు. ఆయన అట్లా చేయాలి, పబ్లిక్గానే చేసి చెప్పాడు. రాజా ఆ సీన్ నువ్వు రాసేసి ఆయన చేసేవాడు. అది ఎంకరేజ్మెంట్ కదా, చాలా గొప్ప ఎంకరేజ్మెంట్ కదా. అట్లా చేసేసి నెక్స్ట్ బాబురావు గారి సినిమా స్టార్ట్ చేయటం నవభారతం. ఆయన కథ చెప్పి అనుకోకుండా మీరు చెప్పారు, కథ చెప్పారు. ఒక నాటకం రాస్తున్నా ఖాళీగా కూర్చోలేక. ఏంటి ఆ నాటకం అన్నాడు. ఇదన్నా సినిమా తీయచ్చు బాగుంటుందా ఇది అన్నాడు. నాకు మీరు చెప్పాలని తీయచ్చలేదు, నాకు తెలియదు కదా అన్న. తీద్దాం అన్నాడు. అదే నవభారతం ఫస్ట్ ఫిల్మ్. ఇంకా ఆ నవభారతంతో ఈ భారతం మొదలైంది. ఇక్కడ 2 ప్రజాస్వామ్యం నవభారతం 2 అంటే 2 నాకు బాగా నచ్చిన సినిమాలు. నేను ఎక్కువ సార్లు చూసిన సినిమాలు 2 ఉంటాయి. ప్రజాస్వామ్యం పర్టికులర్గా నేను జరాసంధరాయుడు కోసం చూశాను. ఎందుకంటే జరాసంధరాయుడిని తీసేస్తే మిగతా అసలు కథ కానీ పాత్రలు కానీ అసలు వితౌట్ జరాసంధరాయుడు ఏమీ లేదు. జరాసంధరాయుడే నూతన్ ప్రసాద్ గారు శిఖర సమానంగా పోషించారు ఆ పాత్రను. ఇందులో మళ్ళీ నవభారతంలో మీరు అది దృష్టిలో పెట్టుకునే నవభారతానికి భద్రయ్య గారు రుద్రయ్య అది ఆ ఇన్స్పిరేషన్ ఉంది. భద్రయ్య గారు పాత్రలకు పేర్లు గుర్తున్నాయంటే అవి ఎంత గొప్పగా రాస్తుంటే పాత్రల పేర్లు గుర్తుంటాయి. ఖచ్చితంగా ఆయనకి విలన్ రావాలని నేను ఫీల్ అయినాను. ఆయన బెస్ట్ విలన్ రావాల్సిందే, నంది రావాలనే ఫీల్ అయినాను. అట్లా అనుకోకుండా అది బాగా వర్కౌట్ అయింది. ప్రతి షాట్ కానీ ప్రతి కానీ నాకు తెలిసి నేను అనకూడదు. ఇట్లా సుబ్బయ్య గారి టేకింగ్ ఇది కూడా వేరేగా మారింది, వేరేగా ఉంటుంది. స్కీమ్ పూర్తి కమర్షియల్ మూడ్లోకి వచ్చాడు. అంతకుముందు ఆయన అరుణ కిరణం అని, మమతల పల్లకి అవన్నీ పేతాసు, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ ఇలా ఉంటాయి అవన్నీ చేసేవాడు. ఇందులో రకరకాల యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. అంటే థియేటర్లో ప్రేక్షకులు ఏంటంటే వెళ్ళిపోయి స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి భద్రయ్య గారు రుద్రయ్యని చంపేద్దాం అన్నంత కసి అనమాట ప్రేక్షకులు. అది వచ్చేసింది. అది బాగా జరిగింది. ఆ సినిమాతో ఇంకా ప్రయాణం మొదలైపోయింది. శ్రీవారి ప్రేమలేఖ సమయంలో మీరు మీ చేయూత అందించిన సన్నివేశాలు ఏమైనా, మాటలు ఏమైనా ఉన్నాయి గురుగారు? అంటే ఫలానా సన్నివేశం కాదు, ప్రతి సీన్లో పార్టిసిపేషన్ ఉంది నాది. ఉంది శ్రీవారి ప్రేమలేఖ. ఎవరికి తెలియదు, నిజంగా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ప్రతి సీన్లో ఉంది. నేను జంజాల గారు ఉన్న సమయంలో నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పే విషయం. అంటే ఎలా ఉంటుందంటే ఒక డైలాగ్ కనుక నేను ఒక డైలాగ్ రాసా, దాన్ని ఆయన సీన్ చేశాడు. ఓ డైలాగ్ని సీన్ చేసేసారు ఆయన. అందులో వీరభద్రరావు గారు ఉండి నా కొడుకు కనుక పెళ్ళి అయితే తలనీలాలు ఇస్తానంటాడు. పక్కన మిశ్రా గారు మీకు ఎంత భక్తి శ్రద్ధలు మహాప్రభు అని. నా తలనీలాలు గారు నీ తలనీలాలు అంటాడు. అది నేను రాసింది. జంజాల గారు ఏం చేశాడంటే దాన్ని సీన్ చేసేసి లాస్ట్లో పెళ్ళప్పుడు పెళ్ళి జరుగుతున్నప్పుడు సగం గుండు జరుగుతూ ఉంటుంది. మధ్యలో పెళ్ళి ఆగినప్పుడల్లా ఆపుతాడు. ఈయన గుండు చూసుకుంటాడు. మహాప్రభు ఆ పెళ్ళి ఎప్పటికేటప్పుడు ఈ గుండె ఎప్పటికి పూర్తయ్యేటట్టు అంటాడు. మీ పెళ్ళి నా గుండుకు వచ్చింది మహాప్రభు. ఇవన్నీ ఆయన వర్కౌట్ చేసుకుంటాడు. ఎంత విషయం ఉంటే దాన్ని అలా అప్డేట్ చేయటం అది అండి. ఇప్పుడు ఎందుకంటే నాకు ఇలాంటివి బాగా గుర్తు. ఇప్పుడు నేను కొత్తగా ఆడేలా రాసా ఈడేలా రాసా అంటే ఆయన లేని సమయంలో కావాలని చెప్పినట్టు నా ఆత్మే ఒప్పుకోరు కదా, అసలు అంగీకరించదు. నాకేంటంటే ఆయన ప్రేమలేఖ అనే ఒక నవల ఇచ్చారు. ఇది మనం చేస్తున్నాం. నేను ఎలాగైనా ఫస్ట్ పరిచయంలోనే చెప్పారు.
ఇది మీరు చదవండి, ఇది ఎలా చేయొచ్చు మీరు ఆలోచించండి అన్నారు. సరే సార్ అన్న, మనకి ఇదేగా పని. ఆయన దగ్గర అవును. వెంకయ్య గారితో అంటే ఆ రోజుల్లో అవుననిపించుకోవాలని. నేను ఆయన చూడటం మాట్లాడటం ఒక గర్వకారణం. ఇదైనా అదృష్టంగా ఫీల్ అయిన టైం. లాడ్జీలో రూమ్ ఉండేది నాది. వెళ్ళి టక్క 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 సాయంత్రానికి చదివేసాను. మీరు నమ్మరు, నైట్ కల్లా నేను ఒక 120 సీన్లు ఆర్డర్ చేశాను. 120 సీన్లు ఆర్డర్ చేశారు. చదివేటప్పుడే కొన్ని నోట్ చేశా. తెల్లవాళ్ళు కూర్చున్నా, ఒక ఆర్డర్ వేసా, ఈ సీన్ తర్వాత ఇది నా సొంత అన్నీ కలిపి వేసి ఒకరోజు గ్యాప్ తీసుకొని నేను ఫేర్ చేసుకొని వెళ్ళిపోయినా ఆయన దగ్గరికి. వెళ్ళిపోయి ఆయనకి ఫైల్ ఇచ్చేసి దండం పెట్టేసి, సార్ నేను చేశాను చూడండి, నేను ఇంప్రవైజ్ చేసినవి దాన్ని డివైడ్ చేసి చూడండి సార్ అన్న. ఇచ్చా, పావుగంట మాట్లాడి వచ్చేసా. మరో నేను వెళ్ళంగానే నన్ను మొదట ఏమండి అనేవారు ఆయన. ఏమండి మీరు ఎలా చేశారు అంత సినిమా, ఇది ఇంతకుముందు ఏమైనా చేశారా అండి? ఏం లేదండి, అన్నయ్య గారు ఇంటికి వాడని మళ్ళీ అని ఏవిఎమ్స్ వాళ్ళ స్క్రిప్ట్ వాడు తీసుకొచ్చాడు. నేను సరదాగా ఒక్కసారి పైన తిరిగేస్తే పైన సింగిల్ లైన్ ఆర్డరు ఉంది. నేను చూసి అన్నయ్య గారు అసలు 10 సీన్లు చూస్తే ఓ సినిమా స్టైల్ ఇది అనుకుంటున్నాను నేను. అదే తీసుకొని అదే ఉద్దేశం మనసులో ఉండి ఇది ఫైల్ తయారు చేసింది. బాగా చేశారండి మీరు అన్నాడు. థ్యాంక్స్ సార్. అది అంటే ఒకసారి మనం దొరికిపోయింది ఎలా చేయాలి, అది నవల్లో మనం ఎలా చేయొచ్చు అని తెలిసిపోయింది. నాకు తెలియక దాదాపు 120 సీన్లు వేసాను నేను. మళ్ళీ అంటే ఇంట్రెస్ట్ కదా, అప్పుడు శ్రమకేమో అనిపించేది కదా, మనల్ని నిరూపించుకోవాలి, ఇంతకింత ఇది చూసి జింజర్ గారు ఇదైపోవాలి, భుజం తట్టాలి, మెచ్చుకోవాలి, అదే ఉంటుంది అంతే. అది లక్కీగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆయనకి కూడా నా మీద ఒక రకమైన ఎఫెక్షన్. ఇవాళకి తెలియకుండా శ్రీవారికి ప్రేమ లేఖ సినిమా యూట్యూబ్లోనో లేకపోతే ఈటీవీ విన్లోనో కనిపిస్తే అలా నొక్కి అది స్టార్ట్ అయింది అనుకోండి, అయిపోయేంత వరకు లేవలేనటువంటి ఒక పరిస్థితి శ్రీవారి ప్రేమ. అదొక వ్యసనం శ్రీవారి ప్రేమ లేఖ చూడటం. ఆ పాపం వాళ్ళు నూతన్ ప్రసాద్ గారు, దమ్ము, పొట్టి ప్రసాద్ వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ ముష్టివేళ్ళ వేషాలు వేసుకొచ్చి ప్యాకాట్ అలవాటు కదా, టైం ఉందంటే ఇప్పుడు ప్యాకాడదామని కూర్చుంటారు. అక్కడ ఏ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుంటారు. అదొకటి. అప్పటికే మీకు మాట్లాడుకునే అలవాటు ఉండేదా? నాకు పర్వాలేదు, ప్రాక్టీస్ ఉండేది. అప్పటికి ప్రాక్టీస్ ఉంది. అదే తీసుకొచ్చి రాళ్ళపల్లి గారికి పెట్టినట్టున్నారు మాట్లాడుకోవటం. అసలు అద్భుతం అండి అసలు రాళ్ళపల్లి గారి పాత్ర కానీ, అద్భుతం అంటే అద్భుతం గురుగారు. అందులో ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం ఇది. ఆవిడేమో సినిమా కథలు చెప్తుంది, ఈయనేమో గోడ బగలు కొడుతుంటాడు. ప్రతి పాత్ర అసలు ఏ పాత్ర కాపాను నేను వద్దులేండి ఇప్పుడు చెప్తే ఆయన లేరు కాబట్టి మనం బాగా ఇదైనట్టు ఉంటుంది. మహానుభావుడు, ఆయనకి అన్నీ తెలుసు. మంచి వర్క్ చేశాను కేసులో. పుత్తడి బొమ్మ కూడా చాలా చాలా మంచి స్క్రిప్ట్ అండి. పుత్తడి బొమ్మది కూడా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే, రోడ్డు మీద వెళ్తున్నాం కారులో ఒకసారి, మన పాండీ బజార్లో ఒకడు ఏనుగు పెట్టి అడుక్కుంటున్నాడు. అప్పటికి నా మీద చనువు వచ్చేసింది ఆయనకి. నా మీద చనువు వచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్. ఏమడే రాజా, వాడు ఏనుగు అంతే, ఏనుగు చచ్చినా బతికినా ₹1,00,000 అంటారు కదా, మరి వాడు ఎందుకు అడుక్కుంటున్నాడు అన్నాడు. అంటే సార్ వాడు ఏనుగును బతికించాలి కదా సార్ అంతే అన్నారు. అనగానే నవ్వుకున్నాం. 10 రోజుల తర్వాత నాకు ఆర్డర్ వచ్చింది పుత్తడి బొమ్మది. అందులో ఇది కామెడీ ట్రాక్ ఉంది మొత్తం. వీరభద్రరావు గారిది అసలు. ఇంకా ఆ కవితలు రాయటం, ఆ సెటప్, వాడు ఆ కవితలు భరించలేక వాడికి ఏనుగు బహుకరిస్తే ఇంక వీడు రాయటం ఆపేసి ఏనుగును మేపటంతో తిరుగుతుంటాడు. దానిలో అద్భుతం ఏంటంటే గురుగారు, ఆ ఏనుగును బహుకరించేస్తారు, ఏనుగు మీద ఎక్కి కూర్చోబెడతారు, అయినా ప్రజలందరూ మాయమైపోతారు. కట్ చేస్తే తర్వాత కొన్ని ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సీన్స్ అన్ని నడుపుతారు సినిమాలో. నడిపేసి కట్ చేస్తే వీరభద్రరావు గారు ఇలా కూర్చుని ఉంటాడు, క్లోజ్ షాట్ అంతే. ఆడొకడు పల్లెటూరు బయట వెళ్తూ ఏంటండి కవి గారు ఈ మధ్య బొత్తికి కనపట్టం మానేసారు అంటాడు అనమాట. అప్పుడు చూపిస్తారు ఏనుగుని. ఏంటోనయ్యా ఈ మొహం పడ్డా దీన్ని పోషించలేకపోతాను, మొన్నే ఒక 50 ఇల్లు అమ్మేశాను అని మొత్తం బాధలన్నీ ఎక్కడూ పెడతాడు అనమాట. అవును, మామూలు ట్రాక్ కాదు అసలు. రకరకాల వాళ్ళందరూ వచ్చేసి ఇది ఏనుగు మా అరటికెళ్ళేసింది, తోటలో పెడుతున్నదని కంప్లైంట్ భరించలేక వాడు రచనే మానేస్తాడు. అది చాలా డెలికేటెడ్, చాలా మంచి విషయం అది. ఆరోగ్యకరమైన హాస్యం కూడా. ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తి వాడి కవితలాగా పారిపోతున్న సమయంలో ఏనుగుని ఇవ్వటం వల్ల వాడు రాయటం ఆపేశాడు.
ఊరికి హింస తగ్గింది. తగ్గింది. బాగా చేశాడు అది. అద్భుతంగా చేశారు. దానికి ఇంకా నా డైలాగ్ వర్షన్ నేను ఇంప్రవైజేషన్స్ నేను చేసుకున్నా, మరి బాగా జరిగింది అది. ఇలా నవభారతంతో మొదలైన మీ భారతం వెంటనే రాఘవేంద్రరావు గారి దగ్గరికి ఎట్లాగా, అంటే కొత్త వాళ్ళందరికీ రాఘవేంద్రరావు గారు ఇవ్వాలని పాటలకి జొన్నవిత్తులు గారిని, మాటలకి మిమ్మల్ని అలా తీసుకున్నారా ఒంటరి పోరాటంకి? అది ఎలా జరిగిందంటే, నవభారతం జరుగుతున్నప్పుడే అక్కడ ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి లొకేషన్స్లో మాట్లాడుతున్నారు నా గురించి. నాకు తెలిసిన విషయం అది. అందరూ రాళ్ళపల్లి గారు, నూతన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ షూటింగ్లకు వచ్చేవాడు కదా మధ్యలో. నేను సినిమా చేసి వచ్చామండి, ఫలానా అతను రాస్తున్నాడు అదేం చెప్పాను. కానీ నేను రాగానే, ఇక్కడికి రాగానే వితిన్ అక్కడ షూటింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. షూటింగ్ ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఒకరోజు రాఘవేంద్ర గారి నుండి ఫోన్ వచ్చింది. అంటే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి డైరెక్టర్ గారు కలవాలంటున్నారు. ఇంకా అక్కడ నుండి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన వైభవం అదొక నిజంగా ఇంద్ర వైభవమే, రాఘవేంద్ర వైభవం కాదు, అది ఇంద్ర వైభవం. అది వైభవంలో ఉంటుంది. ఆ స్టూడియో ఆయనతో కూర్చోవటం, మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. నాకు అయితే 28 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. అంతే, 28 ఏళ్ళు ఆయనతో కూర్చోవాలి, ఆయనతో సబ్జెక్ట్ డిస్కస్ చేయాలి. ఎలా ఏముంది, మామూలుగా వెళ్ళిపోయినా ఫ్రీగా ఇట్లా కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, ఆ మాట ఈ మాట ఈ మాట. ఆయన కూడా యూతేగా, ఆయన ఫర్ ఎవర్ యూత్ గా. ఇప్పటికి నేను కొంచెం బిడియంగా ఉన్నా మెల్లమెల్లగా అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ట్యూనప్ అయిపోయాను. అయిపోయి ఇంకా చూసుకుంటూ ఇంకా మనుషులు, ఆ హీరోయిన్లు, ఆ హడావుడు, ఆ వైభవం. అసలు పైగా అదేంటంటే పాపులర్ నవల అది, త్రినేత్రుడు, సూర్యదేవర రామ్మోహన్ రావు. దాన్ని సినిమాగా ఆయన మీ దగ్గర కథలు ఏమన్నా ఉన్నాయా అడిగారు. అంటే ఉన్నాయండి, చెప్తాను. ఏమండి ఫస్ట్ స్టార్టింగ్ ఏమండి అన్నారా, నాకు ఫస్ట్ ఎవరైనా అట్లాగే చెప్పారు. రాజు నుండి రాజా అన్నారు. అది మీరు మీ సినిమాలు విప్లవాత్మక సినిమాల్లాగా ఒక గుడిసి ఉంది, గుడిసి పక్కన ఒక పంది ఉంది, పంది పక్కన గిన్నెలు ఉన్నాయి, ఇలా చెప్పద్దు. బాగా ఆలోచించి మంచి కథ చెప్పండి, చక్కగా బ్యూటిఫుల్గా ఉండాలి కథ చెప్తే అన్నాడు. అంటే తెలుసు కదా మీకు విప్లవాత్మక చిత్రాలు ఎట్లా స్టార్ట్ అవుతాయని ఆయనకి భయం. అలాంటి ఏమన్నా చెప్తానేమని ఆయనకి టేకింగే అసలు హీరోయిన్ హంసలాగా ఎగరాలి, వెనక హీరో పైట మీద పౌరంలాగా వాలాలన్నట్టు ఉంటుంది కదా ఆయన సినిమాలన్నీ అంతేగా. అట్లా అది అలా జరిగి మెల్లగా నేను ట్యూన్ అయినా, ఒక సినిమా ట్యూన్ అయిపోయినా. అది త్రినేత్రుడు నవల. సరే, ఇంకా అది అప్సెట్ చేసింది. దాని తర్వాత అగ్ని చేశాను. అగ్ని కూడా అప్సెట్ చేసింది. నెక్స్ట్ సినిమా ఇచ్చాడు. అటు వెంకటేష్ గారి, నాగార్జున గారు రెండు. ఆ టైం ఏంటంటే పాపం రాఘవేంద్రరావు గారు వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయం అది. దాదాపు 6 సినిమాలు 7 సినిమాలు కొట్టేది. రుద్రనేత్ర వరకు చాలా సినిమాలు. జానకిరాముడు కూడా నాకు తెలిసి పెద్ద హిట్ కాదని. ఆఖరి పోరాటం అండి హిట్ పడేంత వరకు. ఆఖరి పోరాటం హిట్ అయ్యేంత వరకు ఫ్లాప్లే. లేదండి, ఆఖరి పోరాటం అన్నీ అయిపోయినాయి అప్పటికి అయిపోయి త్రినేత్రుడు, ఒంటరి పోరాటం, అంటే అదే ఒంటరి పోరాటమే త్రినేత్రుడు నవల. ఒంటరి పోరాటం, అగ్నిపుత్రుడు, రుద్రనేత్ర అన్ని దాదాపు ఒక 6 7 వచ్చి ఇంక ఇదే అయిపోయి నెక్స్ట్ మళ్ళీ పికప్ అనుకునేటప్పుడు నాకు తెలిసి అల్లుడి గారితో స్టార్ట్ అయింది. అల్లుడి గారితోనే స్టార్ట్ అయింది. నాకు బాగా తెలుసు అల్లుడు గారు. అక్కడ నుండి అల్లరిమొగుడు, జగదేకుడు అతిలోక సుందరి, అక్కడ నుండి అల్లుడి గారికి ముందే జగదేక వీరుడు, అల్లుడు గారికి ముందు జగదేకుడు అతిలోక, అక్కడి నుంచి 90 జగదేక వీరుడు అతిలోక సుందరి నుండి ఆయనలో ఒక మార్పు వచ్చింది. ఒక ఏదో తెలియని కసి, ఏదో ఒక రకమైన ఒక ఇది వచ్చేసింది, విప్లవం వచ్చేసింది శరీరంలో. జగదేక వీరుడు అతిలోక సుందరి కాగానే ఇమీడియట్గా అల్లుడు గారు, అల్లరిమొగుడు, అలా ఇలా అల్లరి ప్రియుడు, అలా అదొక మేజర్ చంద్రకాంత్, అట్లా ఇంకా ఈ ఆర్డర్లో వెళ్ళింది. ఇంకా ప్రవాహం ఆగల, ముందుకు వెళ్ళిపోయింది అట్లా. మీరు ముత్యాల సుబ్బయ్య గారితో ఎన్ని సినిమాలు చేశారు గురుగారు? ఏమండి, ముత్యాల సుబ్బయ్య గారితో నేను ఒకటే సినిమా అండి, నవభారతమే. అంటే అన్నయ్య ఎక్కువ, హరనాథరావు గారు అన్నయ్య గారు ఎక్కువ చేశాను. అయితే సుబ్బయ్య గారు ఎప్పుడైనా సహాయ సహకారాలకు మాత్రం పిలిపిస్తుండేవాడిని. అప్పుడప్పుడు ఉచిత వైద్యాలు చేయాలి కదా. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వైద్యంతో పాటు వైద్యాలు, అలా ఉచిత వైద్యానికి వెళ్ళటం,
జరిగింది, అదంతా ఒక కథ. అంటే హాస్య రచయితగా మలుపు తీసుకోవడానికి కారణం మీరు మరుదూరు రాజా అన్న పేరు వినగానే అద్భుతమైన హాస్యం రాస్తారన్నది వచ్చేసేసింది. అది అదృష్టమే. కానీ ఒక చిన్న బాధ ఏంటంటే నేను రెవల్యూషనరీ రైటర్. అవును. కాలేజీలో నేను రాసిన సినిమాలన్నీ నాటికలన్నీ నాటకాలన్నీ మహారథం కదిలింది, బాధా సర్పదోస్తులు, అభ్యుదయాలే, ఇలాంటివి రాసే రచనలు ఇవన్నీ. అందులో కామెడీ ఉండేది. తెలియకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాక నవభారతం కూడా ఎమోషనల్ ఫిలిం, సీరియస్ ఫిలిం కదా, చాలా చాలా సీరియస్ ఫిలిం. అట్లా నేను అదృష్టవశాత్తు రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకేమో ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం. ఇంకా ఆయన నవ్వించే ప్రాసెస్లో నేను కామెడీ రైటర్గా మారిపోయాను పూర్తిగా. అంటే అంతకుముందు కాలేజీలో కూడా నాటకాలు కామెడీ రాసేవాడిని. రెవల్యూషనరీ ఈ ఫిల్మ్స్తో పాటు మధ్యలో నాటకాలతో పాటు మధ్యలో కామెడీ లేకుండా ఎప్పుడు టచ్ అన్నా ఇచ్చేవాడిని నేను, చిన్న జోకు. అది ఎక్కువైపోయి రాను కామెడీ ఫిల్మ్ మీద ముద్రపడింది నాకు. మెయిన్గా అదే కదా నాకు నవభారతం కానీ నా ఫిల్మ్స్లో. తర్వాత వచ్చిన యజ్ఞము, రణం, ఈ సినిమా అసలు ఇంకా అవి అద్భుతాలు. అసలు యజ్ఞం, రణం అసలు వేరే. అదే రణంలో కూడా చాలా కామెడీ రాశారు, రాలేదని కాదు, కానీ యజ్ఞం అసలు యజ్ఞం ఇంకా అమ్మాయి కోసం, అమ్మాయి అన్ని ఎమోషనల్ ఫిల్మ్స్ కదా. పోగురు బాబురావు గారితో చేసింది. నాకేంటంటే ఒకటి, ఎన్ని ఎమోషన్స్ రాసినా ఏం చేసినా అది సెంటిమెంటా ఏదైనా సరే రాస్తూ నాకు టైం దొరికితే కామెడీ కూడా రాసుకుంటూ వెళ్ళిపోతాను నేను. అందులో యాడ్ అయ్యేటట్టు చూసుకుంటాను నేను. ఎందుకంటే అది ఎక్కడ బోరు కొట్టకూడదు. చూసేటప్పుడు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూడాలి. సెంటిమెంట్ సీన్స్ రాస్తాం, ఏదో కన్నీళ్ళు, సెంటిమెంటు ఏవో ఉంటాయి. ఇప్పుడు ఎగిరేపవరం ఉంది, బాధ నడుస్తూ ఉంటుంది, పక్కన ఇమీడియట్ కామెడీ సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనికోసం అని చెప్పి అది మాత్రం వదలను, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వదలను. ఆ కోటింగ్ అలా జరుగుతూనే ఉండదు ప్రతి సినిమాకి, అది ఏ సినిమా అయినా సరే. రాఘవేంద్రరావు గారి దగ్గర ఎన్ని సినిమాలు చేశారు గురు? రాఘవేంద్రరావు గారి దగ్గర ఎలా చెప్పాలి, దానికి ఒక 3 సినిమాలే రాశారు. ఒంటరి పోరాటం, అగ్ని, రాజసింహం. చాలా సినిమాలకి వెనక గిటార్ తంబూరా వాయించేవాడు. విద్వాంసుడు ముందు కూర్చుంటాడు, ఇట్లా కొడుతుంటే నుండి తంబూరా శృతి చేయటానికి మాత్రం చాలా సినిమాలు చేశారు. ఆఖరి నా తీగ దిగిందాక చేశా, అది వేరే విషయం. చాలా సినిమాలు చేశాను శృతి. అలా ఈవి సత్యనారాయణ గారి దగ్గరికి ఎలా వచ్చారు? ఇవి నాకు జంధ్యాల గారి దగ్గర స్నేహితుడు. అక్కడ జంధ్యాల గారి దగ్గర చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ కదా. జంధ్యాల గారికి పరిచయం 3వ రోజు 4వ రోజు కార్లో వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి ఏవిఎం దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఒక అందగాడు ఎదురు వస్తున్నాడు, హిప్పీగ్రాఫ్ ఆరో స్టైల్లో ఉండేవాడు. మేము వస్తూ సత్యం ఈయన రాజా గారు, మరసూరు రాజా గారు రైటరు, ఆయన నన్ను చూసుకో, ఆయనకు తెలియ ఇక్కడ ఏదంటే సరే అండి నన్ను పంపించేసాడు. ఆయన లోపలికి రికార్డింగ్ థియేటర్లోకి. ఆయన సత్యనారాయణ గారు వచ్చి రండి టిఫిన్ చేద్దాం చెప్పి వెళ్ళి టిఫిన్ తిన్నాం. నాకేమో టిఫిన్లు ఏమి తిన్న తొందరగా అక్కడ నాకు మొహమాటం ఎంత తెలియదు, కాఫీ తాగట. ఇద్దరం టిఫిన్ తిన్నాం, బయటకు వచ్చాం, సిగరెట్ కాల్చుకున్నాం. సిగరెట్ స్నేహం అంటే బాగుంటుందిగా, చాలా బాగుంటుంది. ఇంకా మాట్లాడితే మూలకి మాట్లాడుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఒక మూలకి వెళ్ళిపోవచ్చు. ఇద్దరికి స్నేహం వచ్చింది. తర్వాత ఏకవచన ప్రయోగాలు మొదలైపోయినాయి. అట్లా 3 సినిమాల్లో 2 సినిమాలు ఇవి కూడా ఉండాలి అసోసియేట్గా చేసిన వాటిలో. ఆ స్నేహం కంటిన్యూ అయ్యి నేను ఇండస్ట్రీకి వచ్చానని తెలిసిన తర్వాత ఫస్ట్ కబుర్ చేశాను నాకు, ఏవండి ఆవిడ వచ్చింది రాయమని చెప్పి. నేను రాఘవేంద్ర గారితో ఇదిలో ఉన్నాను, నేను ఎక్కువ వర్క్ అసలు ఆ వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నది. చేసినప్పుడు నేను మేనేజర్ వచ్చి చెప్పాడు, ఇవి గారు రమ్మంటున్నారండి సినిమా రాయడానికి. నేను ఇంటికి వెళ్ళి ఇది నా పరిస్థితి, ఆయన 1 గంట కూడా నన్ను వదలట్లేదు, ఇప్పుడు నేను వస్తే ఫీల్ అయ్యే అవకాశం ఉంది, ఆయన దయచేసి ఈ సినిమాకి నేను రాయలేను, ఏమనుకోవద్దు అని 1-10 సార్లు నమస్కారాలు పెట్టి నాకు అసలే ఒక క్షమార్పణ 10 నిమిషాలు చెప్తా. వాళ్ళే బాబు క్షమించాను, నువ్వు వెళ్ళి మమ్మల్ని క్షమించి నువ్వు వెళ్ళిపో అనేదాకా చెప్పి వచ్చేసా. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత రైటర్ ఎవరు ఏంటి అని అలీబాబా అరడనందం సినిమా
మరి నేను ఫుల్గా ఆర్టిస్ట్గా బిజీగా ఉండి చాలా బిజీగా ఉన్నారు. ఎందుకు రాజా రాస్తారు కదా వరుసగా అంటే ఏది నేను సినిమా పిలిస్తే ఇట్లా చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాను భయంగా ఉన్నాను. అదేం లేదు నువ్వు పిలిపించి నేను మాట్లాడతాను. ఫోన్ చేసి నాకు ఒరే నువ్వు ఈవీ దగ్గరికి వెళ్ళరా మాట్లాడాలి నువ్వు వెళ్ళి ఏంటి గతంలో ఏదో సినిమా కూర్చో ఉంటుంది ఇంకా అదే ఫీలింగ్లో ఉన్నాడు అసలు. నేను మాట్లాడతానని బ్రహ్మానంద గారి గెస్ట్ హౌస్కి వెళ్ళి వెళ్తే అక్కడ కూర్చోని ఇంకా అలీబాబా అరళ జొన్నగారు అని స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత అక్కడ నుండి ఆ సినిమాలు కంటిన్యూ 16 సినిమాలు చేశాం. 16 సినిమాలు. అదొక వైభవం అసలు. అదొక యుగం, అదొక యోగం. నాకు అది చాలా ఆనందం. మేము కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. రాఘవేంద్ర గారితో కూడా అట్లాగే ఉండేది. ఇది ఇంకో తమాషాగా ఉండేది. ఏంటో వెళ్ళినప్పుడల్లా మనం అప్పుడు బాబురావు గారు ఉన్నారు. ఇంకా ఈవీ గారి దగ్గర బాబురావు గారు ఉన్నారు. బాబురావు గారు ఉన్నారు. మాకు ఎలా ఉండేదంటే సబ్జెక్టును గురించి నరాలు కుచించుకొని కళ్ళు ఎర్రబడి చెమటలు బట్టి చొక్కాలు దించుకొని ఇవే ఉండేది కాదు. బాగా హెవీ సీన్ అయినా సరే కన్నీళ్ళు రప్పించే సీన్ అయినా సరే కామెడీగా ఆలోచిస్తూ వెళ్ళేవాళ్ళం. దానివల్ల సృజన చాలా తొందరగా వస్తుంది, చాలా హ్యాపీగా హాయిగా వస్తుంది. ఆ ఎమోషన్స్ మాట 5 నిమిషాలు ఆ సీన్ ఎమోషన్ మాట్లాడుకునేవాళ్ళం. కానీ టక్కున నెక్స్ట్ సీన్లోకి వచ్చేటప్పుడు కామెడీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. నాకు రాఘవేంద్ర గారి దగ్గర దగ్గర డైరెక్ట్ దశలో నేనేం చెప్పబోతున్నాను ఈవీ ముందు చెప్పేసేవాళ్ళు. అంత ట్యూన్ అయిపోయారు. అంత ఈవీ ఏమో కోరుకుంటున్నాడో నాకు తెలిసిపోయింది. ఏమంటే ఇది కదా తను అనుకుంటుందండి. లింక్ బాగా పడింది. అందుకే నేనంటే ఎక్కువ ఇష్టపడేవాడు. అంటే నేను అతను ఇష్టపడేవాడిని, అది చెప్పాలి ముందు. నేను అతను ఇష్టపడేవాడిని, నన్ను ఇష్టపడేవాడు. తనకేం కావాలో నాకు తెలుసు అనే విషయం నన్ను ఆయన ఇష్టపడటానికి అవకాశం ఏర్పడింది. అట్లా మంచి ట్రావెలింగ్. ఆయనతో ఆ ఫ్రెండ్ స్నేహం కూడా ఏదో శాశ్వతంగా గుర్తుండేటట్టు అట్లా ముగించిపోయింది. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు రాద్దాం అనుకున్న సమయానికి ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఆర్టిస్టులు అయిపోయారు. అయిపోవడం అనేది పూర్తిగా మీరు రచయితగా పూర్తిగా అక్కడ ఈవీ గారితో ప్రయాణం చేయడానికి అది సులభతరం అయింది అనమాట. 16 సినిమాలు ఎవరు రైటర్ అయినా నా సబ్జెక్ట్ సైడ్ సహాయానికి పిలిపించేవాడు, కంపల్సరీగా పిలిపించాడు. ఎంఎస్ గారు ఆయన సినిమాలు ఏమి రాయలేదు, ఎల్బి గారు రాశారు. ఎల్బి శ్రీరామ్ గారు రాశారు, ఎల్బి గారు రాశారు. ఎంఎస్ నారాయణ గారు అక్కడ రవిరాజు గారి దగ్గర రాస్తుండేవారు. ఇప్పుడు ఇంకా ఎల్బి గారు కానీ వేరే ఎవరైనా రాస్తున్నా ఏదన్నా అయినా సబ్జెక్ట్ పరమైనటువంటి ఏదన్నా ఒకటి ఏదో మిస్ అవుతాను అనే ఫీలింగ్ వస్తే మాత్రం కంపల్సరీగా ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి నువ్వు రా ఒకసారి కూర్చోవాలి మనం మాట్లాడుతూ ఇంకా ఆ వర్క్లోకి వెళ్ళిపోయేవాడు. దానివల్ల ఏం కాదు, నాకు అదేదో ఇతనికి 3 సినిమాలు ఇతనికి ఒకటి అట్లా ఫిక్స్ అయి ఉండేవాడు, ఎవరితో రిలేషన్స్ వదులుకోకుండా. ఆయన నాతో మాత్రం వేరే ట్రావెలింగ్ ఉండేది, అట్లా ఉండేది మాది ఫ్రెండ్లీ ట్రావెలింగ్. ఈవీ గారితో చేసిన 16 సినిమాల్లో మీకు బాగా సంతృప్తించిన సినిమా అంటే నాకు అలీబాబా 60 దొంగలు బాగా ఎక్కువ ఇదైతాను, ఫస్ట్ సినిమా కాబట్టి. తర్వాత ఆవిడ మావిడే బాగా ఇష్టపడి అదొక స్టైల్. అది పూర్తిగా అది వేరే కామెడీ స్టైల్లో ఉంటుంది. అవును. ఈ వరుస విజయాలు వస్తున్నప్పుడు వాటిని ఆస్వాదించే సమయం ఉండేదా, లేకపోతే మళ్ళీ ఇంకొక మంచి సినిమా గొప్ప సినిమా రాయాలనేటటువంటి ధోరణిలో ఉండేది? అంటే అది ఈ సినిమా వచ్చేది సక్సెస్ నాకు సక్సెస్ అయితే ముందే తెలిసిపోయేది. రాసేటప్పుడు ఆస్వాదన అయిపోయేది, అర్థమైపోయేది. నెక్స్ట్ సినిమాలకు బ్రెయిన్ వెళ్ళిపోయేది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఏం రాయిపోతున్నాం దానిలోకి ఎట్లా. నాకేంటంటే ఒకటండి, సినిమాలు ఫెయిల్యూర్స్ అది ఇది అంటారు కానీ ఫుల్ స్క్రిప్ట్ అయిపోయాక రాస్తున్నప్పుడే ఆ సినిమా ఏమవుతుందో తెలిసిపోతుంది, దాని జాతకం మొత్తం. అప్పట్లోనే వాళ్ళు సినిమా ఆడుతుందో లేదో చెప్పడం చాలా కష్టం. ఇవన్నీ నేను వాటిని నమ్మను. రాస్తున్నప్పుడు నాకు విసుగు పుట్టిందంటే అది ఫ్లాప్ అని. నేను ఎంజాయ్ చేశానంటే హిట్, అది హిట్ అని. చదివి వినిపించేటప్పుడు నేను టైం పెట్టుకునేవాడు, అందరినీ చూస్తూ 4-5 ఒక గంటంబావు సినిమా నేను చదవంగానే చిన్న బ్రేక్ ఇచ్చి మధ్యలో మాత్రం ఎవరు కదలకుండా ఇంట్రెస్ట్గా వింటే అది హిట్. మధ్యలో వీళ్ళు కనుక అటు ఇటు కదులుతూ ఏదైనా చేసి ఫోన్ తీశారంటే అయిపోయినట్లు. ఇక్కడే తెలుస్తుంది కదా. నేను అదే అనుకుంటామే. ఒకసారి అనేవాడిని, కోపం వచ్చి కథ బాగాలేదు మార్చండి, మీ దండం పెడతానయ్యా అనేవాడిని.
ఈ సినిమా మనం తీసి 3 నెలలు 4 నెలలు కష్టపడిన డబ్బు తీసి అప్పుడు ఫ్లాప్ అని తెలుసుకోవటం ఎందుకు, ఇప్పుడే తెలుసుకుందాం మనం అనేవాడిని. అంటే వాళ్ళు స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు, తర్వాత కథ మార్చుకునేవాడు కూడా ఉన్నారు సేఫ్ సైడ్. ఏమంటే మీరు చెప్పింది నిజమే సార్ అన్నోడు కూడా ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి నా అంచనా కూడా తప్పేది. ఇది అదేమో పెద్ద అనుకున్నవి పెద్ద హిట్లు అయ్యేవి. కృష్ణారెడ్డి గారి దగ్గరికి ఎలా వచ్చారు? అక్కడ మొత్తం దివాకర్ బాబు గారి సామ్రాజ్యం కదా అది. ఇప్పుడు నాకు గుర్తున్నంతలో మీరు మీ తర్వాత ఎల్బి శ్రీరామ్ గారు, దివాకర్ బాబు గారు మీరు పోటాపోటీగా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకనొక సమయంలో. ఎల్బి శ్రీరామ్ గారు ఏమో ఆర్టిస్ట్గా తీసేసుకున్న తర్వాత దివాకర్ బాబు గారు మీరు పోటాపోటీగా రాసిన సందర్భాలు. ఆ సమయంలో మీరు అసలు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి ఎలా వచ్చారు? అది అనుకోకుండా జరిగింది. అది ఆ టైంలో దివాకర్ బాబు గారు ఏదో వర్క్లో బిజీగా ఉండి రాకపోవటం ఏదో జరిగింది. అది అదే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ జంజాల్ గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఆయనతో రాయించారు. ఎగిరే పవర్ రాయించారు. ఆయన ఒక 15 days తర్వాత మళ్ళీ వీళ్ళు కలిసినప్పుడు నేను బిజీగా ఉన్నా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా అని చెప్పారు ఆయన. చెప్పగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అని చెప్పి టక్కుమని కిషోర్ గారు, నాకు కిషోర్ గారు అంతకుముందని నాకు బాగా బాగా స్నేహితుడు ఆయన. అప్పుడే ఇంటికి వచ్చేసాడు. అప్పుడు నాకు ల్యాండ్ ఫోన్ కూడా లేవు కదా, సెల్ ఫోన్లు అసలు లేవు, ల్యాండ్ ఫోన్స్ కూడా అందరి ఇళ్లలో ఉండేవి కాదు. అదా బయలుదేరి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం అంటే సినిమా రాయాలి. సరే ఎప్పుడండి షూటింగ్ అంటే 10 days అన్నాడు. నేను అడిగాను ఏం జరిగింది అంటే దివాకర్ బాబు గారు ఏదో బిజీగా రాయలేకపోవటం ఏదో జరుగుతుంది, ఇట్లా జరిగింది. అంతకుముందు మాయిషూర్ ఆయనే కదా రాసింది. అనుకోకుండా వెళ్ళి కృష్ణారెడ్డి గారితో సిట్టింగ్ కరెక్ట్గా 12 రోజులు షూటింగ్ ఉందని ఇన్వాల్వ్ అయ్యా. మొదటి వారంలోనే ఫస్ట్ హాఫ్ రాసేసా, సెకండ్ హాఫ్ రాస్తున్న టైంలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు, మొదలుపెట్టేశారు. షెడ్యూల్ కానీ సెకండ్ హాఫ్ అనిపించేసి అట్లా స్టార్ట్ అయింది. సూపర్ హిట్ అయింది. నాకు బాగా గుర్తున్నంతలో మీ కాంట్రిబ్యూషను ఎర్రమందారం లేదు, అది లేడి చంపిన పులినెత్తురు అన్నయ్య గారి కథ అయినప్పటికీ దాని సినిమాగా మీరు ఇందాక అన్నారు శృతి చేసేటటువంటి ప్రయత్నాలు, ఉచిత వైద్యాలు కొన్ని చేశాను. అట్లా ఎర్రమందారానికి ఆయన ఉచిత వైద్యం చేశారు, ఎందుకంటే పోకూరు బాబురావు గారి సినిమా అంటే అన్నయ్య గారి సేవ ఎట్లాగో ఉంటుంది, బాబు గారి సేవ ఆటోమేటిక్గా ఉంటుంది. ఒక వెర్షన్ రాయించేవాళ్ళు అన్నయ్య గారు రాసిన తర్వాత ఆయనే చెప్పాడు, అన్నయ్య కూడా ఒక వెర్షన్ రాసేయరా అని చూసుకొని ఆయనే సెలెక్ట్ చేసి పైన వచ్చి ఆయనే చేసేవాడు. అన్నయ్య రాసిన ప్రతి సినిమాకి నేను ఎంతో కొంత కంట్రిబ్యూషన్. భారతనారి చాలా ఇష్టం. సుత్తివేలు గారు విలను, అద్భుతమైన విలను, ఎలాంటి డైలాగ్స్. అవును, ఆయన సినిమాలన్నిటికీ నేను వెనక తంబూరా వేయటం. నా సినిమా కూడా ఆయన నవభారతం అప్పుడు కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకున్నాను నేను. అన్నయ్య గారి సలహాలు సూచనలు మీరు అదంతా అందరం ఒకటే చేస్తున్నాం అంతే, ఆ రూట్లో ఉండేవాడు అని. రాక్షసుడు డైలాగ్స్ కానీ మంచి దొంగ కదా అన్నయ్య గారిదే కదా ఆ సమయంలో. అప్పటికి నేను మీరు ఇంకా రాలా అప్పటికి హర్నాథరావు గారు ఒక వెలుగుతున్నారు, వీధిలో తిరుగుతూనే ఉన్నారు థియేటర్ దగ్గర. రాక్షసు సినిమా టికెట్ కోసం గోళ్ళెక్కే పనులు ఉన్నారు అప్పటికి. అన్నయ్య రాశారు, పైగా అన్నయ్య అబ్బా నీ అబ్బా వెంకట సుబ్బ వేషం అసలు. నాకు ఇప్పటికీ పూవే ఉణక్కగా చూస్తే తెలుగుకి దాన్ని అంత అద్భుతంగా అసలు తమిళంతో సంబంధం లేకుండా శుభాకాంక్షలుగా చేయటం అనేది మీ హస్తవాసి, అది ఎలా సాధ్యమైంది గురు గారు? శుభాకాంక్షలు అది సినిమా చూపెట్టారు పూవే ఉణక్కగా చూసారు, అదే హిట్, మంచి హిట్. సరే ఇంకా దాని మీద మేము ఒక ఇంకో బ్రెయిన్ చేంజ్ చేసుకుంటూ కొంచెం ఇది ఆల్టర్ మార్చి చేస్తే ఇంకెంత కామెడీ జనరేట్ చేయొచ్చు అని చెప్పి ప్రయత్నం చేశాం, గట్టి ప్రయత్నం. అది ఆటోమేటిక్గా దానిలో ఉన్న ఇదే మా చేత ఆ ఇన్స్పిరేషన్ చేయించింది ఆటోమేటిక్గా. కథ గొప్ప కథ, కథే గొప్ప కథ. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఇలా చేయొచ్చు ఒక కథ అని నాకే ఆశ్చర్యం వేసినప్పుడు. ఎంత బాగా రాశాడు ఇతను, ట్రీట్మెంట్ ఎంత బాగా చేశాడు ఇతను.
ఆటోమేటిక్గా అదే ఇన్స్పైర్ చేసింది మిగిలిన చేయడానికి కూడా. అసలు శుభాకాంక్షలు నాకు ఎంతో పేరు తెచ్చిన సినిమా కదా. ఎటు చూసిన పేపర్లో ఫస్ట్ నా పేరే ఉండేది. ఇప్పుడు శ్రీహరి గారు రాశారు, సితార్లో రాశారు, రివ్యూస్లో ఈ సినిమాకి హీరో మరుసూరు రాజా అని రాశారు. ఇక్కడే ఒక తమాషా, నేను రాసింది తిరుపతిలో సినిమా. మీరు కూర్చొని రాసింది. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ అక్కడే రాశాను. పొద్దున్నే తిరుపతిలో గుండు చేయించుకొని వచ్చి పెన్ను పేపర్ తీసుకొని 2 సీన్లు రాశాను. ఫస్ట్ హాఫ్ రాసా, వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ నాన్నని తీసుకుని తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఒక 6 నెలల తర్వాత సినిమా క్యూలో మా అన్నయ్య సితారా పేపర్ ఇచ్చాడు, క్యూలో ఇచ్చాడు. ఇచ్చి చోట రివ్యూ రాశాడు, చోట నీ గురించే రాశాడు అని నేను చూసా. అంటే నేను అనిపించిందంటే భగవంతుడు ఇక్కడ రాశావు కదా, నీ గురించి ఏం రాశాడు, చదువుకో ఇక్కడే చదువుకో అని ఇచ్చినట్టుంది. తర్వాత నేను అక్కడ నుండి వచ్చాను. నేను తిరుపతి నుండి వచ్చి భీమనరసింహ ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ మాట్లాడింది, ఏమండి కలెక్షన్స్ ఏవో డల్గా ఉంటున్నాయండి అంటున్నారండి. అది నేను మాట చెప్పమ్మా, ఆ సినిమా పెద్ద హిట్ అమ్మా, అసలు దిగులేమవుద్దు. అప్పటికి కొంచెం డల్గానే ఉన్నాయి. నాకు బాగా నమ్మకం సినిమా మీద, చాలా పెద్ద హిట్ అవుతుంది, ఖచ్చితంగా పెద్ద హిట్ అండి. ఆ సినిమా ఖచ్చితమైన హిట్ అమ్మా, అది మళ్ళీ పికప్ అందుకుంటుంది అన్న. ఇది నేను అన్న 3వ రోజు నుండే అందుకుంది, అది కొట్టేసింది. అంతే మాకు ఎగిరే పవరం కూడా అట్లాగే భయపెట్టింది కదా. అవును అవును, అసలు ఫస్ట్ 3-4 డేస్ ఊగిసలాడింది, ఇబ్బంది పెట్టింది, అందరం డల్ అయిపోయినాం. కిషోర్ గారు సినిమా మంచి సినిమా అందరూ ఒప్పుకున్నారు, ఎందుకు సినిమా అనేది ఆయన మనసులో పడిపోయింది, బాధపడ్డాడు ఆయన. సెకండ్ డే నన్ను పిలిపించి లెటర్స్ రాయి రాజా అన్నాడు. సుహాసిని పేరుతో, చరణ్ రాజ్ పేరుతో, హీరోయిన్ పేరుతో, జేడీ పేరుతో, ఇట్లా లెటర్స్ పేపర్లు అన్ని పేపర్లకి పంపించేసాడు. ఎందుకంటే మంచి సినిమాని మూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది యాజ్ అ ప్రొడ్యూసర్గా. కాపాడాలి కదా. ఆ టైంకి ఆయన తెలివిగా ప్లాన్ చేశాడు పబ్లిసిటీ చేస్తే. ఇంకా అది ఒక 4 డేస్ నుండి మళ్ళీ తర్వాత అప్పుడు అర్థమైంది, ఫ్యామిలీస్ మెల్లగా వస్తారు, తొందరపడక్కర్లా. కమర్షియల్ ఫిల్మ్స్ ఏంటంటే ముందరే ఉంటారు పెద్ద హీరోలకి, ఉంటారు. ఫ్యామిలీ సినిమా మాత్రం అది కృష్ణారెడ్డి గారి సినిమా, అది చూడాలని జనానికి ఉంటుంది. అది ఎప్పుడంటే మా ఒక టైంలో అది కృష్ణారెడ్డి గారి సినిమా. ఇప్పుడు నెలాఖరు రోజుల్లో ఫ్యామిలీ సినిమాలు కష్టం అండి రావడం, కదిలి రారు, ఒక వారం పడుతుంది, వారం పడుతుంది ఆ సిచ్యువేషన్. కానీ అందుకున్న తర్వాత ఆ హిట్ చూడగానే ఎంత మంచి హెల్దీ హిట్ నాకు చాలా. నేను అందులో కృతకంగా ఏం రాయలే, కావాలని ఏం రాయలే, బలవంతంగా ఏం రాయలే, న్యాచురల్గా వెళ్ళిపోయింది అంతలో. ఒక్కొక్క సినిమా ఒక రకంగా ఉంటుంది. సుహాసిని గారి డైలాగ్స్ అద్భుతం. సార్ మనకి అసలు ఆ బేబీస్ డే అవుట్ని అసలు శిశింద్రిగా పరిచయం చేసేటటువంటి భాగ్యం మీకు కలగటం, అసలు ఇవాళకి నాకు తనికెళ్ళ భరణి గారు, గిరిబాబు గారు, సుధాకర్ గారు, ఆ ముగ్గురిని మర్చిపోలేమండి. అసలు శివనాగేశ్వరరావు గారితో మీ ప్రయాణం అది ఎట్లా మొదలైంది గురుగారు? అది కొన్ని సినిమాలు వీడియో రాయాలి అని రాసిపెట్టి ఉంటుంది. అది ఎలా జరిగిందంటే శివనాగేశ్వరరావు గారు నాకు ఒకసారి, నాకు ల్యాండ్ ఫోన్ లేవు కదా, ఒకసారి ఇంటి ముందు కారు ఆపి మనిషిని పంపించారు, కిందకి దించి కారులో తిరుగుతూ మాట్లాడుకుంటున్నాం. ఏం లేదు, ఒక సినిమా చేస్తున్నాం మేము, మీరు చూసి మీరు ఏమన్నా కంట్రిబ్యూట్ చేయగలరా అని అడిగాడు. సరే అన్న, ఇచ్చాడు క్యాసెట్, చూసా. తర్వాత మా సిట్టింగ్ జరిగింది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఐడియా చెప్పా. అప్పుడు వేరే రైటర్స్ ఎవరినో ఉన్నారు డైలాగులు దానికి అంతా. శ్రీనివాసరావు గారు చెప్పాడు నాగార్జున బాబుతో, రాజా గారు ఇట్లా అనుకుంటున్నాడు, ఇది అనుకుంటా. నచ్చింది నాగార్జున బాబుకి. రాజా గారి చేత రాయించవచ్చు కదా డైలాగులు అని అడుగుతాను. అక్కడ ఇంకా మొదలైపోయింది ఎలా అని. అప్పటి నుండి ఇంక దాని మీద ట్రీట్మెంట్, సీన్ టు సీన్ తయారు చేయటం. ఎలా నాగేశ్వరరావు గారు, మేమే ఎక్కువ. నాగేశ్వరరావు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మేమే యాడ్ వేసుకుంటూ వచ్చేసారు. దీని తర్వాత తను అనుకున్న కథ అంతా తను చెప్పాడు, ఇంకా నేను అనుకున్నదంతా నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళి అలా ఒక అందమైన ఆర్డర్ వచ్చేసింది. ఇంకా డైలాగులు రాసుకుంటూ వెళ్ళాము. ఇంకా అది సగమేమో మేము కల్పించింది కథ. అవును, మిగిలిన సీన్స్ అన్ని, యాక్షన్ పార్ట్ సీన్స్ అన్నీ అవే. చివరికి దీన్ని ఎక్కడంటే వాళ్ళకి నచ్చిన వర్క్ ఎక్కడంటే
అంతకుముందు రైటర్స్తో కూర్చోన్నప్పుడు ఇందులో నాగార్జున గారి క్యారెక్టర్ పెట్టాలి అని ఎలా పెట్టాలి రకరకాలు అనుకున్నారు, ఇది 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 అని. నేనేం చేశానంటే అప్పుడు నేను ఇన్వాల్వ్ కాలే, ఊరికి సలహాదారుడిగా నాగేశ్వర గారితో మాట్లాడుతున్నా. వాడు ఒక మెకానిక్ షెడ్ ఓనరు, వాడు సరదా మనిషి. వీళ్ళు కిడ్నాప్ చేసి వెళ్తూ వెళ్తూ బండి రిపేర్ అయ్యి అక్కడ ఆగారు, పిల్లవాడిని చూశాడు వాడు అని లింక్ ఇచ్చాడు. లింక్ ఇచ్చి ఇది అనగానే నాగార్జున బాబు ఓకే చేసేసాడు, ఇది బాగుంది కనెక్షన్ అని. తర్వాత అతనే హెల్ప్ అవుతాడు కథలో పిల్లోడికి అన్నట్టుగా. అక్కడ నేను ఎంటర్ కావాల్సి వచ్చింది. బాగుంది క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నన్నే పిలిపించాడు. ఇంకా అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయి లాస్ట్లో ఏం చేయాలని పెద్ద సమస్య వచ్చింది. క్లైమాక్స్ నేనే చెప్పాను సర్కస్ అని, ఎందుకంటే నాకు అందులో గొరిల్లాతో ఒక ఇది ఉంటుంది ఇంగ్లీష్లో, అది ఎలా ఇక్కడ ఎలా పెట్టాలి నాకు తెలుగులో డైజెస్ట్ కావట్లే, ఎట్లా తీసుకురావాలి దీన్ని అని. మామూలు ఏదో అంటే నాకు కృతకంగా అనిపించింది. అప్పుడు వచ్చిన ఐడియా, ఇది సర్కస్లో పెడితే ఎలా ఉంటుంది, అప్పుడు ఇంకా మిక్స్ అయిపోతుంది కదా. అందుకని సర్కస్ అనగానే పిల్లలకి కావాల్సిన సర్కస్, అది క్లైమాక్స్కి అది బాగుంది అనే ఫీలింగ్లోకి వస్తే సర్కస్లోకి వెళ్ళగానే అది మంచి హెవీ క్లైమాక్స్ అయిపోయింది, చాలా హెవీ క్లైమాక్స్, మంచి ఇది అయిపోయింది అనమాట. అట్లా ఇప్పుడు ఒక సినిమాని హిట్ చేయాలన్నప్పుడు ఒక వ్యక్తి, ఒక సంఘటన ఏదో దాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్తుంది సక్సెస్ వైపు. నేను దాన్ని నమ్ముతా. 1 by 1 అని అన్నీ జరిగిపోయినాయి దానికి. నేను రాయాల్సిన సినిమా కాదు అది, నేను రాయాల్సి వచ్చింది. నేను క్రియేట్ చేయాల్సిన సీన్స్ కాదు అవి, క్రియేట్ చేయాల్సి వచ్చింది. నాకు హిట్ రావాల్సింది ఉంది కాబట్టి శివనాగేశ్వర గారు నన్ను హెల్ప్ చేయమని అడిగారు. ఇంటికి చీరా చూస్తే శివనాగేశ్వర గారు నాకు హెల్ప్ చేశాడు. ఆయన హెల్ప్ ఆ రూపంలో, భగవంతుడు ఆ రూపంలో. అదే అందుకే సృష్టి తల్లకిందులుగా ఉంటుందంటారా, అలా అద్భుతం గురుగారు. చాలామంది రచయితలు మీ వైభవాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళని, అసలు 1 by 1 ప్రొడ్యూసర్లు అందరూ కార్లు కింద పెట్టుకొని వెయిట్ చేస్తూ ఎప్పుడు మరుదూరు రాజా గారు మా సీన్స్ మాకు ఇస్తారని ఎదురు చూసేవారని, మీరేమో నింపాదిగా ఒక చాప పరుచుకుని చాప మీద కూర్చొని ఒక్క పలుకు నవ్వులతో స్క్రిప్ట్ రాసేవారని, నిజమేనా ఇవన్నీ? అంటే ప్రొడ్యూసర్స్ అందరు నా వాళ్ళకి నా ఎందుకు ఎదురు చూడనిస్తాను, వాళ్ళ దగ్గరికి నేనే వెళ్తుంటా కదా. కుళ్ళుకునే అంత పాపం రైటర్స్ అందరికీ, నా సీనియర్స్కి అందరికీ నేనంటే చాలా అభిమానం ఉంది. కుళ్ళుకునే అవకాశం లేదనుకుంటున్నాను నేను. నా జూనియర్స్తో కూడా నేను బాగున్నా, వాళ్ళు నాతో బాగున్నారు, అందుకని కుళ్ళుకునే ఛాన్సే లేదనుకుంటున్నాను. లేదని అనుకుంటున్నాను. లోపల ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా లోపల అట్లా ఫీల్ అయినారన్నా అయి ఉండొచ్చు కానీ మిగిలిన రైటర్స్ అందరితో నాకు లాంగ్వేజ్, హార్ట్ లాంగ్వేజ్ కరెక్ట్గానే ఉంది. కరెక్ట్, అది ఆ ట్యూనింగ్ కరెక్ట్గానే అందరితో ఉంది. ఎవరన్నా 2-3 జలసీ ఫీల్ అయినా నాకు తెలియదు. నాకు తెలిసి నేను ఎవరు అంటే జలసీ ఫీల్ కాను నేను, నాకు ఆ స్పేస్ లేదు లోపల, జలసీ ఫీల్ అయ్యేంత స్పేస్ నాకు లేదు, వాళ్ళకి ఉండేది కాదు. అందరూ నేను చాలా ఎఫెక్షన్, అందరూ ఎక్కడ నుండి కృష్ణమురళి దగ్గర నుండి అందరూ నేనంటే ఇష్టపడేవాళ్ళు, అంతమంది గౌరవించేవాళ్ళు. అందువల్ల ఆ ఛాన్స్ లేదు. ప్రొడ్యూసర్లు అందరూ మనవాళ్లే కదండి, పోగూరు బాబురావు గారు, స్రవంతి కిషోర్ గారు, వీళ్ళ పరిగాతులు కాసే ఇదే లేదు. కానే కాదు, చొక్కా పట్టుకొని తీసుకెళ్తాడు బాబురావు గారు, కిషోర్ గారు చేయి పట్టుకొని లాక్కెళ్తాడు. ఇట్లా ప్రతి ప్రొడ్యూసర్కి ఒక రిలేషన్ ఉంది. నాకు నిర్మాత రైటర్గా కాకుండా ఒక రిలేటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళం మేమంతా. అట్లాగే రాఖండా గారు కూడా అంతేగా, అసలు అందరూ అనేవాళ్ళు. ఎప్పుడు ఆయన చొక్కా వెనక పట్టుకొని రైలు ఇంజిన్ వెనక పోతున్నట్టు పోతుండాడు. ఆయన వదిలితే కదా నన్ను, పక్కన మేము మద్రాసు నుండి వస్తే పక్క రూమ్లోనే ఉండేవాడు ఆయన, నేను ఉండేవాడిని. పొద్దున్నే బాగా వచ్చేవాడు, సార్ మీ కాఫీ ఇమ్మన్నారు డైరెక్టర్ గారు అనేవాడు 5 గంటలకి. అయిపోయింది, లేచేస్తాం, అయిపోయింది. 5 గంటలకు వెళ్ళటం, ఆయనతో కూర్చొని కప్పుతో కాఫీ తాగటం. సాయంత్రం ఆయన ఎర్లీగా నిద్రపోతాడు. 9 కల్లా ఆయన గ్లాస్ ముడతేయటం, నేను 1 గంటకల్లా గ్లాస్ 2వ గ్లాస్ పెట్టడం. తీర్థయాత్ర, మీ తీర్థయాత్ర అప్పటిదాకా కొనసాగేది. నేను తీర్థయాత్ర చాలా సీనియర్, నాకు చాలా సీనియర్ ఆ విషయం. ఆయన 9:15కే ఆపేసేవాడు, తెలివిగా ఆపేసేవాడు.
ఆయన ఒక స్మాల్ లార్జ్ అలా యాక్ట్ చేసి చక్కగా బోన్ చేసి ఆయన 9 కల్లా డిసప్పియర్ అయిపోతారు. ఊరికే అది స్టైల్ అది కూడా. ఆ స్కూల్ అంతా అలాగే ఉన్నారు గురు, వాళ్ళ హెల్త్లు కూడా అందుకే బాగున్నాయి, వాళ్ళ డిసిప్లిన్ అలాగే మెయింటైన్ చేశారు. ఆ తర్వాత తరమే అదొక స్టైల్. నేనేంటంటే ఆ టైంలో రాసుకుంటుండేవాడిని. మీరు తీర్థయాత్రను కొనసాగిస్తూ రాసుకుంటూ మీలోకి మీరు ప్రయాణిస్తూ ఉండేవాడిని. అందువల్ల నాకు లేట్ అయ్యేటండి, ఆలస్యం అయ్యేది. నేను ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు తీర్థయాత్రలు లేవు, ఆ రోజుల్లో చేసిన యాత్రలు ఇప్పుడు లేవు, సాధ్యపడవు. 2011 నుండి నేనే డిస్కార్డ్ చేసేసారు. డిస్కార్డ్ చేసా. ఇప్పుడన్నా మా ఒంగోలు నుండో లేకపోతే ఎక్కడ నుండో ఇక్కడ వాళ్ళు ఎవరన్నా మనం కూర్చోవాలి ఈరోజు సరదాగా చాలా రోజులు అయింది అని ఒక మాట వస్తే ఆ రోజు ఒకరోజు కేటాయిస్తా. 7 to 11 అంతే. అయితే 2 నెలలకో 3 నెలలకో అంతే. లేకపోతే అంతకుముందు మాది స్వర్ణోత్సవం కదా. స్వర్ణోత్సవమే. నన్ను ఒకటి కామెంట్ చేసాడు, రామారావు అని #1 ప్రొడ్యూసరు. ఆఫీస్లో పరిచయం పరిచయం డిస్ట్రిబ్యూటర్స్కి పరిచయం చేశాడు. నరసరాజయ్య గారు. అయ్యో ఆయన గురించి మాకు బాగా తెలుసండి, మంచి రైటర్ అండి ఆయన అన్నాడు. పక్కన ఆయన వల్లే కదా సార్ ప్రొవిషన్ తీసేసింది అన్న. అదేంటండి అంటే అంత రెవెన్యూ అంటే రామారావు గారికి చెప్పారట పోలీస్ ఆఫీసర్లు అంతా, సార్ ప్రొవిషన్ మనం ఎంత నడుపుతున్నా ఆయన ఫెయిల్ చేస్తున్నాడండి, ఆయన ఎట్లా కొట్టడానికి మందు తెచ్చుకుంటున్నాడు, తాగుతున్నాడు, ఈ బ్యాండే మనకి గవర్నమెంట్కి వద్దు, మీరు ఎత్తేయండి సార్ అన్నాడు. అంటే అప్పుడు ఎత్తేసాడు రామారావు గారు. నన్ను ఆపలేక చాలా బాగుంది. అదే అప్పుడు 2011లో నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, కోడళ్ళు వస్తున్నారు, అల్లుళ్ళు రాబోతున్నారు, మనం కూడా కొంచెం ఇంక చాలు ఈ ఉత్సవం అని చెప్పి దాన్ని గౌరవప్రదంగా దాన్ని పక్కన పెట్టేసి ఆ ఉత్సవానికి స్వస్తి పలికారు అనమాట. అలా జరిగింది అది. యజ్ఞం ఒక అద్భుతం కదా అసలు. ఆ స్క్రిప్ట్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ క్లైమాక్స్ మరీ ముఖ్యంగా అది ఎట్లా సాధ్యమైంది గురుగారు? అది రవికుమార్ చౌదరి అది పెట్టిన ఎఫర్ట్. కథ కంపోజిషన్లో తను బాగా కష్టపడ్డాడు. అది చాలా వర్క్ చేశాడు. ఇన్ బిట్వీన్ మధ్యలో ఏమో నేను కొంత గట్టి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేసాను కథ మధ్యలో. మీ నాటకానుభవం చాలా కనిపిస్తుంది ఆ సినిమా. అదే యజ్ఞంలో నాటకానుభవం చాలా రంగస్థల అనుభవం కనిపిస్తుంది. అవును, అదే మధ్యలో కొంత ఫీడ్ చేయాల్సి వచ్చింది. ఒక దశలో తను పెంచిన వాడు అనుచరుడు తన కూతురికి లవ్ చేయటం అనేది నాకు నచ్చలే. మీకు నచ్చలే? అది నచ్చకపోతే 3 సీన్లలో బ్రేక్ చేసేదాన్ని దాన్ని. ఎట్లా అంటే నేను అడిగాను బాబురావు గారిని, రవికుమార్ సోదరిని, సార్ వాడు విలన్ దుర్మార్గుడే కావచ్చు, తన ప్రత్యర్థి మీద వీడిని పగతో పెంచి ఉండొచ్చు, కానీ సొంత బిడ్డలాన్ని చూశాడు కదండి, వీడు ఆడికూతురు లవ్ చేస్తాడేంటి, నాకు హీరో నెగిటివ్గా కనపడుతున్నాడు, మరి ఏం చేద్దాం వాడు ఎక్కట్లే వాళ్ళు ఎంత చెప్తున్నావు నాకు. అప్పుడు ఒక ఐడియా వేసా, ఈ విలన్స్ ఇద్దరు ఒకరికి పోటీ, ఒకళ్ళు అనుషేడు హీరో, వీళ్ళకి అధిష్టాన వర్గం ఒకటి ఉంది విలన్స్కి. వాళ్ళు ఎక్కడ నుండి హైదరాబాద్ నుండి వచ్చారు, వీళ్ళ విలేజ్ గెస్ట్ హౌస్లో దిగారు, ఇద్దరు విలన్స్లో పిలిపించాడు రాజీ చేయటం కోసం. వీడు జీప్లో ఇటు వచ్చి ఆగాడు, వీడు జీప్లో ఇటు వచ్చి ఆగాడు, వీళ్ళు రౌడీలు దిగారు, వీళ్ళు రౌడీలు దిగారు, ఇద్దరు విలన్స్ ఒకళ్ళు అక్కడ చూసుకుంటూ లోపలికి వెళ్ళారు. రెడ్డప్ప నాయుడమ్మ ఇక్కడ మీతోనే వచ్చింది, మీరు పార్టీకి బలం, మీరు కొట్టుకుంటే అట్ట ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ కావాలన్నా నేను కాంప్రమైజ్ అవుతా, ఆయన ఆ కాంటాక్ట్ తీసుకోమను, ఆ చెరువు దగ్గర ల్యాండ్ అని తీసుకోమను, ఆ సారా కాంటాక్ట్ అని తీసుకోమను, కానీ నాకు సీను గాడు కావాలంటాడు. అలా బయట కట్ చేస్తే గోపీచంద్ర షోల్డర్ అవుతుంటాడు, బయట కొరబోతుంది అంటే పక్కన అన్నా కొరబోయిందన్నా ఎవడో నేను తలుచుకుంటాను, నన్ను ఎవడో తలుచుకుంటాడు రా, లోపల రెడ్డెప్పే తలుచుకోవాలంటాడు. మళ్ళీ లోపల కట్ చేస్తే ఏంటి మాట్లాడవు, ఆయన అన్నీ చెప్తున్నాడు కదా, ఆ ఒక్క విషయం తెలిసి సీనియర్ విషయం తెలిసేసేయంటాడు. ఆ వెళ్ళిన అలా సీరియస్గా చూస్తుంటాడు. కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నైటు, అరే నువ్వు అక్కడికి పోయి బస్ స్టాండ్ సెంటర్లో పలానా ఏరియాలో, అదే మా గద్దలగుంట ఏరియాకి వెళ్ళిపో, మా ఊరి పేరు అదే తెలుసు, గద్దలగుంట తెలుసు, వెళ్ళిపోయి అక్కడ ఆయన వేసేసి పంపిస్తాడు. పంపించి ఇటు వచ్చి వాడికి ఫోన్ చేస్తాడు,
వాడు సీన్ కూడా అట్టే వస్తున్నాడు, వాడి సంగతి చూసుకోండి అని. అంటే వీడే చంపించాలని try చంపించాలని ప్రయత్నిస్తారు. ఈ మధ్యలో కాసేపటి తర్వాత వాడు రక్తం ఉళ్ళంతా బ్లడ్తో వచ్చేస్తాడు. రెడ్డప్ప మేము వెళ్ళేటప్పటికి మా మీద దాడి చేసేసారు, మన ప్లాన్ ముందు ఎవడో చెప్పేసేసాడు, మనలో ఎవడో లీక్ చేసేసాడు, వీడే చేసిందే వీడి రెడ్డి. మీద రియాక్షన్. అంటే మన ప్లాన్ ఎవడో తీసేసాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. నాకేదైనా అయితే పర్వాలా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలా, నీకేదైనా అయితే నేను భరించలేను రెడ్డప్ప అంటుంది. సరే సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా అంటాడు. వెళ్ళి అన్నం పెట్టండి వీడికి తీసుకుపోయి అంటాడు. ఆ ఒక్కదానిలో వాడి కూతురిని ప్రేమించినా లేవదీసిపోయినా ఏం చేసినా పర్వాలేదు అని ఈ బ్లాక్ చేశారు. చేయగానే రవికుమార్ సోదరుడు, అన్నయ్య నువ్వు ఎక్కడ పట్టుకోవాలో నరవ అక్కడ పట్టేసావు అన్నయ్య. ఒకటి వాడు పోటీ పడ్డాడు, నేను పోటీ పడ్డా. మధ్యలో మా బాబురావు గారు మాకు ఎట్లాగో రెఫరీ ఉంటాడుగా, ఆయన పోటీ పడుతుంటాడుగా ఆగడుగా. అట్లా బాగా వచ్చింది సినిమా. నేను ఇన్స్పైర్డ్గా ఎంత పకడ్బందీగా రాయాలో అంత పకడ్బందీగా వేసుకుంటూ వెళ్ళిపోయింది. మనవాడు రవికుమార్ సోదరు మంచి విషయం ఉన్నాడు. ఏదో టైం దూరంగా ఆడు దూరం అయినాడు కానీ అంతే. అది నిజంగా బాధాకరమైన విషయం. దాన్ని ఏమనాలి, ఇప్పుడు తిట్టుకోవడానికే చచ్చిపోయినాడు, ఎదురుగా ఉంటే తిట్టవచ్చు, అవకాశం లేదు. ఉచిత వైద్యాలు చేయడం పక్కన పెడితే ఎక్కడ అసలు చిరంజీవి గారి సినిమాకి మీ టైటిల్ కార్డు పడాల్సింది పడకుండా పోవటం అసలు ఎందుకు జరిగింది గురువు గారు? అర్థం కాదు. అది చాలా 2-3 ఇంటర్వ్యూలో చెప్పేశాను, మీరు చూస్తే సరిపోతుంది, వాళ్ళు చూసేసారు. పడదు అంటే ఎడిటర్ మోహన్ గారితో అంత మీరు సన్నిహితంగా ఉండి ఆయనతో కలిసి ప్రయాణం చేసి అది నిజంగా బాధాకరంగా ఉంటుంది కదా. అది డైవర్ట్ చేశారు. అంటే ఆయన ఎడిటర్ మోహన్ గారిని చేశారు. ఎడిటర్ మోహన్ గారిని అసలు ఎడిటర్ మోహన్ గారు నేనే రైటర్ని, డైరెక్ట్ ఎవడైనా సరే నేనే రైటర్. అవును, కానీ డైరెక్ట్ వచ్చాక నేను లేను, అది విషయం. అవును. మరి సుబ్బయ్య గారికి మీరు చాలా సినిమాలు అప్పటికి ఉచిత వైద్యం చేశారు కదా. అక్కర్లే వాళ్ళకి ఇప్పుడు ఉచిత వైద్యం, రాజా పైకి రావడం ఇష్టం లేదు. ఓహో, వాళ్ళకి ఉచిత వైద్యాలే కావాలి కానీ పూర్తిగా మీకే ఆ విజయంలో భాగస్వామ్యం మీరు వహించడం అనేది ఇష్టం లేదు, ఉండకూడదు. అదేదో అంటారు, వాడు ఎదగకూడదు, వాడి ద్వారా మనం ఎదగాలి. అన్నీ చూసాం. ఇంకా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయినారు, అనవసరం. ఇంకా ఇప్పుడు నేను ఒకటి నమ్ముతా, ఇవన్నీ మనసులో పెట్టుకుంటే మనకు అనారోగ్యం ఎక్కువైతుంది. సీనియర్స్ అని చేస్తే వాళ్ళ పాపనాళ్ళే పోతాం, వదిలేస్తాం మనం. అంతే కదా, మనకెందుకు అనారోగ్యం, లేనిపోయిన అనారోగ్యాలు. వెళ్ళిపోయింది, సూపర్ స్టార్తో సినిమా చేయలేకపోయినా, వెళ్తే మిగిలింది, కానివ్వండి వదిలేద్దాం. ఆ కోరిక రజనీకాంత్తో తీరిపోయింది కదా, కథానాయకుడు సినిమా. భగవంతుడు ఏది వదలడు, వీడికి రావాల్సిన అకౌంట్ వీడికి ఇస్తాడు, అంతే. అది ఆరోపణ వచ్చేసింది, అంతే. అది నేను నమ్మిందే జరిగింది. అంటే ఆ నిర్ణయం ఆ హిట్లర్ మలయాళం నుంచి తీసుకురావడం చాలా ప్రేమించాను నేను. మీరు ప్రేమించడం కానీ మీరు అసలు మీకు పంపిస్తే అసలు 100% చిరంజీవి గారి ట్రాన్స్ఫర్మేషన్కి ఇది. అవును, నేను చెప్పాను. అది ఎడిటర్ మోహన్ గారు కూడా ఒప్పుకోవాల్సిన విషయం. అది నేను, మా మిస్సెస్ కూడా ఉంది, ఈ సినిమా చూస్తారా అండి అని. అతను మన కూడా మనవాడు మావాడే రాజవన్యం కూడా తనే వచ్చి క్యాసెట్ వేసి చూపెట్టాడు. ఫస్ట్ హాఫ్ చూడగా నేను ఫోన్ చేసి చెప్పేసాను, సార్ పెద్ద హిట్ సార్ ఇదమ్మా, సూపర్ హిట్ సినిమా చేయబోతున్నాను సార్. మళ్ళీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంక కన్ఫర్మ్ చేసుకోండి సార్, మనం బిగ్గెస్ట్ హిట్ సార్ ఇదమ్మా. ఈ వన్నం రెడ్డి వెళ్ళిపోగానే మా ఆవిడ అడిగింది, అప్పటిదాకా మాట్లాడకూడదుగా, సైలెంట్గా. ఆవిడ సినిమా సార్, ఏమండి ఇది చిరంజీవి గారితో ఇలా చూస్తారా, 4 చెల్లెళ్ళు. అయ్యో ఇదే మెయిన్, ఆయన కొత్త ఇది, ఆయనకి బ్యాక్ డ్రాప్ ఇది. ఆ ఫన్కి మమ్ముట్టి చేసాడు, అందులో తెగలనుకున్నాను నేను. అది చిరంజీవి గారు చేస్తే ఇంకా బాగా వస్తుంది, నీకు తెలియదు, చూడు సినిమా అన్న అయిపోయింది. వారం కాగానే ఒక రకంగా డైరెక్ట్ తెలిసింది, ఇంకో వారం కాగానే వేరే రైటర్ తెలిసింది. సినిమా సైడ్కి వెళ్ళిపోయింది. సరే, కొన్ని జరుగుతాయి అట్లా. ఒక ఇదంటారు చూసారా, ఒక ఛాలెంజ్ హృదయంలో అట్లా మిగిలిపోయింది. ఇప్పుడు మనం బాధపడాల్సి ఏదో పోయిందని చొక్కా దించుకొని జుట్టు బిచ్చుకునే అమాయకుడు ఏం కాదు నేను. నా బ్యాలెన్స్ ఆఫ్ బ్రెయిన్ నాకు ఉంటుంది. వదిలి
పోయిన సినిమాలో ఇదొకటి ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ ఒక నెల లోపల మళ్ళీ ఆయనే వచ్చాడు ఒక వెర్షన్ కావాలని. నేను రాయను అన్న ఫస్ట్ ఫోన్లో మాట్లాడాను, రాయను అంటే రాయను. చివరికి ఏదో నాకు బాధేసింది. ఆయన అంటే చాలా గౌరవం నాకు. ఆయన దుర్మార్గుడు కాదు, చాలా జెంటిల్మెన్. ఎడిటర్ మోహన్ గారు ఇండస్ట్రీలో చాలామందిని నేను చూశాను, ఎంతోమందిని చూశాను. ఒక 10 మంది నేర్తే ఆయన వాళ్ళు ఉంటాడు. జెంటిల్మ్యాన్ చాలా జెంటిల్మెన్. ఒకటే మాట మీద ఉంటాడు, ఒకే ఇదిలో ఉంటాడు, ఎవరిని హత్య చేయడు, అవమానపరచడు. పని ఎలా జరగాలో తెలిసిన వ్యక్తి, ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి. నాకు ఇప్పటికీ ఆయన అంటే ఇష్టం. ఆయన తర్వాత చాలామందితో చెప్పుకుని బాధపడ్డాడు. నాకు తెలుసు, వాళ్ళు నాతో వచ్చి చెప్పారు, రాజాగారికి అనవసరంగా మనం దెబ్బ కొట్టేసాం, ఫస్ట్ ఆయన దించాము, ఆయన డిస్కార్డ్ చేసాం అని ఏదో ఫీల్ అయినాడు. కానీ ఆ టైంలో నాకు ఆయన మీద కొంచెం కోపం వచ్చినా ఇప్పుడు ఏం లేదు నాకు. ఎందుకంటే అది పరిస్థితుల వల్ల జరిగింది. కానీ నిజానికి ఆయన దుర్మార్గుడు కాదు. కొన్నింటికి ఆయన కట్టుబడాల్సి వచ్చింది అక్కడ. ఆయన చేతుల్లో లేదు పరిస్థితి. లేని పరిస్థితుల్లో ఆయన అట్లా చేశాడు. కానీ ఆయన అంటే ఇప్పటికీ నాకు ఇష్టం. ఆ గౌరవం మనకి పోదు కదా. మనకు పోదు. ఆయన శాశ్వత దుర్మార్గుడు కాదు. వీళ్ళు తాత్కాలిక భయభక్తి దుర్మార్గులు వీళ్ళు. ఆయన ఏంటంటే పొరపాటున చేసిన ఇదంటారే, దాన్ని మనం అదే జీవితంలో నేనైనా చేస్తాను, ఎవరైనా చేస్తారు కదా. రాజా గారు, రజనీకాంత్ గారి సినిమాకి రాయడం అనేది ఏ రచయితకైనా కళ. అలాంటి కళని సాకారం చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు మిస్ అయినా అక్కడ రజనీకాంత్ గారితో పూర్తి చేశారు. అది ఎట్లా నెరవేరింది? అది ఆటోమేటిక్గా వాసు గారు డైరెక్టర్, పి వాసు గారు డైరెక్టర్. సరే అనుకోకుండా దత్ గారు వీళ్ళు ఫోన్ చేసి పిలిపించారు. ఆ సినిమా మలయాళంలో మమ్ముట్టి చేశారు. మమ్ముట్టి చేశారు సినిమా. చూసి అందులో మమ్ముట్టి గారు గెస్ట్ ఆర్టిస్ట్. 10 సీన్లు కూడా ఉండవు, అందులో ఒక పాట ఉంటుంది. అది నన్ను రాయమన్నారు. ఇంకా అక్కడ నుండి రజనీకాంత్ గారితో ట్రావెలింగ్ మొదలైంది. నేను మహా ప్రేమించి ఆరాధించేవాళ్ళు రామారావు గారిని మహానటుడిగా ఆరాధిస్తాను నేను. అసలు మెయిన్గా అక్కినేని నాగేశ్వర గారిని తెగ ప్రేమించేవాడిని. మీరు అభిమానం, అసలు నేను నాగేశ్వర గారి అభిమానం అంతే. ఎవడు మీరు అన్నయ్య గారు అందరూ కాదు మీరు అక్కినేని నాగేశ్వర గారు అభిమానం. అన్నారావు గారి క్లాస్ కదా, చాలా 2 క్లాస్. అందుకని నేను మాసు కాబట్టి బయటపడ్డా. నాగేశ్వరరావు గారు అంటే ఇంకా మాకు అంతే. నాకు మా తమ్ముడు ఉన్నాడు సాయి అని, వాడైతే ఇప్పటికీ నాగేశ్వర గారు బొమ్మలు కట్ చేసి పెడుతుంటాడు. వాడికి 60 ఏళ్ళు ఇప్పటికీ అట్లా పెడుతుంటాడు. కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత రామారావు గారి గొప్పతనం అప్పుడు మొదటే తెలుసు మనకి, ఒప్పుకోవాలి కదా. అందుకని రామారావు గారు ఆరాధ్య నటుడైనాడు, నాగేశ్వర గారు ప్రేమించిన నటుడైనాడు, రజనీకాంత్ గారు అభిమాన నాయకుడు. నాకు ఆయనంటే ఎందుకో తెలియకుండా స్క్రీన్ మీద చూస్తే ఆయన స్టైల్, ఆ వైబ్రేషన్, అది వైబ్రేషన్ అండి. అది ఆ మూమెంట్ అలా తిరిగినా, ఎలా చూసినా ఏదో ఒక వైబ్రేషన్ తెలుస్తుంది. ఆయనలో అన్నీ చేయగలడు కదా. ఆయన స్టైలే కాదు, సెంటిమెంట్ చేయగలడు, ఫైట్ చేయగలడు, ఇంకోటి అన్నీ. అట్లా ఒక అభిమానం రన్ అయితే ఉండేది. ఇప్పుడు రజనీకాంత్ గారిని చూడాలని అప్పుడు ఉండేది, నాకు కాలేజీ రోజుల్లో ఉండేది. అనుకోకుండా ఫస్ట్ నేను వచ్చినప్పుడు 88లో కార్లో కూర్చొని సీన్ రాసుకుంటున్నా ఏఎం స్టూడియోలో. ఒకడు వచ్చాడు, మా కోడైరెక్టర్, సార్ రజనీకాంత్ గారిని చూస్తారా మీరు అన్నాడు. ఎక్కడున్నాడు అన్న? ఇక్కడే ఉన్నాడు సార్. ఎక్కడంటే నేను సిగరెట్ తాగుతూ కార్లో కూర్చొని రాసుకున్నా, అక్కడ ఉన్నాడు ఆయన చెట్టు కింద. ఎవరు అనుకున్నా నేను ఆయన ఎవరో అనుకున్నారు మీరు? అనుకుని నేను సిగరెట్ తాగుతూ రాసుకుంటున్నా. ఆయన గార్డేజ్ చేసుకొని ఒక రబ్బరు చెట్టు లాంటిది ఉంటుంది నీడ, అందులో కూర్చొని అంటే రజనీకాంత్ గారు ఇక్కడే ఉన్నారు రండి అన్నాడు. ఎవరెవరని ఇంకా ఇటు దిగి సిగరెట్ పడేసి నేను తీసుకొచ్చి అతను పరిచయం చేసుకున్నాడు. రఘు అని, ఊరుగంటి రఘు అని, రాఘవన్న గారు కూడా అతను పరిచయం చేసుకొని ఫస్ట్ నేను రాఘవన్న గారు కూడా అవుతుందండి, రాజా గారు మరుసటి రాజా గారు రైట్ ఉంది కానీ లేచినప్పుడు నమస్కారం పెట్టి పెట్టగానే నాకు ఏం మాట్లాడదో తెలియక, సార్ నేను వచ్చిన అంతంలో నేను ఇంకా మరో చరిత్ర పార్టీ యాచ్ సార్, అది నాకు తెలుగు వచ్చు సార్, నా ఫస్ట్ సినిమా తెలుగే కదా అన్నాడు. అంతులేని కదా తెలుగు సినిమా ఫస్ట్ సినిమా తెలుగే కదా సార్.
కదా సార్ అన్న ఒక 10 నిమిషాలు మాట్లాడు ఉంటారు. ఇక్కడ ఈయన చేయరు, ఆ ఫ్లోర్ అంత దూరం ఉంది. నాకు అర్థమైపోయింది ఆ ఫ్లోర్లో వాళ్ళు అక్కడ నుండి కేకేస్తే వెళ్ళిపోయేటట్టున్నాడు ఈయన, మనిషి రాక్కర్లా. వెనక వీళ్ళెవరు లేరు, ఉంటారు కదా బౌన్సర్స్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు, బౌన్సర్లు, బాడీ గార్డులు ఎవరు లేరు, మేకప్ బాక్సులు, బాయ్లు ఎవరు లేరు, కింద పడే చెమట పట్టుకోవడానికి వాళ్ళు, వెంట్రుకలు వెళ్తే బేసిన్ పెట్టుకునేవాడు ఒకడు. ఈ బ్యాచ్ ఉన్నారు భజన మండలి, భజన బృందం, ఊరికే రాజు తేజం, రవి తేజములు అలరుగా. అదే ఇన్ని దాటుకొని రావాలి. వెంకటేశ్వర నయం కదా ఇప్పుడు. అట్లా అది ఫస్ట్ నేను చూడటం, మాట్లాడటం. అది ఆ తర్వాత అభిమానం ఈ సినిమాతో జరిగిపోయింది. అంత కొన్నాళ్ళు ట్రావెల్ చేయాలని. ఆయనతో కలిసి మీరు కూర్చున్నారు రజనీకాంత్ గారు సిట్టింగ్ సినిమా విషయంలో? సిట్టింగ్ కూర్చున్నాం, అక్కడ మద్రాసులో కూర్చున్నాం, పాండవ్ హోటల్లో కూర్చున్నాం 3-4 టైమ్స్ సిట్టింగ్స్కి. ఇక్కడ షూటింగ్ డైలీ వెళ్ళేవాడిగా నేను వదలను కదా. అవును, మీరు ఒక 15 సార్లు 16 సార్లు సిట్టింగ్ జరిగింది మాకు ఇక్కడ. అంటే ఆయన ఖాళీగా ఒక్కడే కూర్చున్న, ఆర్టిస్ట్లో కూర్చొని నేను వెళ్ళి పక్కన కూర్చొని. అండ్ ఏమండి ఆయన సంస్కారం వేరండి ఆయనది, నేను ఎక్కడ చూడలేదు అది. నాకు మా ఇంకా వాళ్ళంతా రజనీకాంత్ గారితో ఫోటో దిగాలి, అది ఇది నేను దిగాలనుకుంటున్నా. సరే అని మీరందరూ రండి అన్న కారులో, నా కూతుర్ని అల్లుడిని వీళ్ళందరినీ. సరే అక్కడేమో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు రామోజీ ఫిలిం సిటీలో, వీళ్ళే 50 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అవును, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ కథానాయకుళ్ళు. సరే ఆయనకి సెక్యూరిటీ వచ్చారు వాళ్ళు, చాలామంది జనం, ఇక్కడ వాళ్ళు మన లోకల్ వాళ్ళు. సరే నేను ఆ కెమెరామ్యాన్ ఉన్నాడు స్టిల్స్, అతని పేరు ఏదో ఉంది, అతనితో చెప్పాను మా వాళ్ళు వస్తారు, రజనీకాంత్ గారితో మాట్లాడతాను, టకటకట అన్నట్టు తీసేయాలి ఫోటోలు అన్న. అనగానే తీస్తాను సార్ నేను రెడీ అన్న. సెబాస్టియన్ అలాగే వీళ్ళు కారు దిగారు, వచ్చేసారు. ముందు ఫోటోలు తీయించేసేయాలి, వీళ్ళకి టెన్షన్ దిగిపోతుంది నాకు అని. ఒక చిన్న మేడ లాగా ఉంటుంది, మెట్లు ఎక్కుతున్నాను నేను వీళ్ళతో. తీరాతో సెక్యూరిటీ మారిపోయేటప్పటికి వాళ్ళకి మీకు తెలియదు కదా ఎవరో, అరవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఉన్నారు. మీరు అంటే నేను అబద్ధం చెప్పట్లేదండి, ఇది ఆయన రూమ్లో కూర్చున్నాడు అందరితో. నేను ఇట్లా ఫస్ట్ లాస్ట్ మెట్ ఇట్లా ఎక్కగా నేను కనపడుతుంటాను. అవును, ఆ స్టెప్ ఫైనల్ స్టెప్ ఎక్కగా లోపలికి కనపడే ప్లేస్లో ఉన్నా. నేను పైకి ఎక్కి వీళ్ళు వస్తున్నారు, ఈ సెబాస్టియన్ కూడా వచ్చేసాడు పైకి. వచ్చి నా మాట్లాడాలి ఆయన రైట్ ఆయన సార్ ఇప్పుడు కుదా ముడియాస్తారు అని ఆయన చూశాడండి. ఆయన సప్పస్ అని ఆపద్దాడని చెప్తున్నాడు. అంతే సార్ వాంగ్ అని అందరినీ పిలిచాడు పైకి. ఇట్లా వీళ్ళకి వరుసగా ఫోటోలు తీస్తున్నాను. నాతో మాడితో ఒక ఫోటో, మా అల్లుడితో కూతురుతో ఒక ఫోటో, నా చిన్న కూతురుతో ఒక ఫోటో. మా డ్రైవర్ ఉన్నాడు వెనక, నాగరాజు అని, వాడు వెయిట్ చేస్తున్నాడు, తీస్తాడు వస్తుందా రాదా సార్ మా డ్రైవర్ అని ఆయనకి ఒకటి కనిపెట్టాడండి. నాకు సోలో ఫోటో దిగాలని ఉంది, ఆయన టైం వేసి ఇవ్వడం నా ఫీలింగ్. మీరు నమ్మరు, నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను. అతను రమ్మని తీసి సార్తో నాకు ఒక ఫోటో అని ఆయన అన్నారు. దట్ ఈస్ సూపర్ స్టార్. అంటే ఆయన రీడ్ చేస్తున్నాను నన్ను, నేను నిలబడి చూస్తూనే ఉన్నాయండి. నేను సార్తో ఒక ఫోటో సార్తో ఉంది, నాతో ఆయన ఫోటో దిగేది అండి. మీకు ఫోటో కావాలా అని అడగాలి అని సార్తో ఒక ఫోటో అని దగ్గరికి రాగానే ఇట్లా పట్టుకొని ఒక ఫోటో అనుకుని వచ్చేసాం. ఇప్పటికీ ఆ ఫోటోలు మా ఇంట్లో వెలుగుతూ ఉంటాయి, అట్లా కదలాడుతూ ఉంటాయి. అంటే ఒక మనిషి ఇన్నర్గా ఎదగటం వేరండి, బాహ్యంగా ఎదగటం వేరు. నేను ఆయన పోయిన జన్మలో ఏదో గొప్ప యోగ సంపన్నుడు ఆయన. ఎందుకో మానవ ప్రపంచంలోకి వెళ్దామని ఒక కోరిక కలిగి వెనక్కి వచ్చాడు ఆయన. రజనీకాంత్ గారు గొప్ప యోగ ప్రపంచంలో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ తిరిగిన మనిషి ఆయన. ఆయనకి ఎందుకో ఒకసారి మానవ ప్రపంచంలోకి వెళ్దామని, ఆ జన్మ అక్కడ పూర్తి అయిపోయింది, శరీర త్యాగం అయిపోయింది. అందుకని ఇక్కడికి వచ్చాడు, ఈ రూపంలో ఇప్పుడు ఇక్కడ వచ్చాడు. ఇప్పుడు ఈ శరీర అనకూడదు, ఆయన 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి.
ఇక్కడ ఇది అవతార 10 సంవత్సరం కాగానే మళ్ళీ ఆ యోగంలోకి అక్కడికే వెళ్ళి ఉంటాడు. అక్కడికే వెళ్ళిపోతాడు ఆయన. ఇది నేను అనుకున్నది, మీకు అర్థమైంది. నాకు అర్థమైంది. రాజా గారు, మీ పూర్వపు రచయితల్ని కాసేపు మనం పక్కన పెడితే మీ తర్వాత రచయితల్లో అబ్బా అద్భుతంగా రాస్తున్నారే అని అనిపించినటువంటి రచయితలు ఎవరు? భలేగా రాస్తున్నారే, ఆహా అని మీకు అనిపించిన వాళ్ళు? అన్ని పలానా రైటర్ అని మనం అంటే నా తర్వాత రైటర్స్ వీళ్ళు అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో. మీ తర్వాత తరం అనుకుందాం కాసేపు. అదే అది మీరే చెప్పాలి ప్లీజ్. అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళు నా పూర్వపు రైటర్స్ అనడానికి లేదు, నా తర్వాత రచయితలు కానీ వీళ్ళని అనడానికి లేదు. లేదు. నాకన్నా నాతో పాటు రాసిన 1-2 సినిమాల వాళ్ళు ఉన్నారు. అది క్యాలిక్యులేటెడ్గా నేను చెప్పలేను. ఇది వేరే విషయం. ఇది నిజంగా చెప్తున్నాను నేను. నా తర్వాత ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు తలుచుకుంటే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు త్రివిక్రమ్గా నాకన్నా తర్వాత వాళ్ళు కదా. అంతే. అతను తిరుగులేను రైటర్ కదా. అది దాని గురించి చెప్పేది ఏముంది ఇంకా. అది ఒక అట్లాగే కొంతమంది పేర్లు చెప్పడానికి నాకు టెన్షన్. సాయి మాధవ్ కూడా నాకన్నా ముందే సీరియల్స్ రాస్తున్నాడు ఆయన. నా తర్వాత అని చెప్పాలా? అవునా అనుకుంటున్నా నేను. ఆయన అట్లాగే గొప్ప రైటర్ కదా. అట్లా అంటే ఇప్పుడు నేను గుర్తు చేసి చెప్పకపోతే మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారండి. ఇంటర్వ్యూ తర్వాత నేను ఎక్కడైనా కనపడితే వాళ్ళు సీరియస్గా చూసి వెళ్తుంటారు. ఎందుకు వీళ్ళని సీరియస్గా చూసారంటే వాళ్ళు ఇంటర్వ్యూలో వీడు చెప్పలేదు అంటే పేర్లు గుర్తు రావట్లే నాకు. నాకు ఎంవి సర్నాథరావు గారిని, మీ అన్నయ్య గారిని కలిసిన ప్రతిసారి ప్రతి సందర్భం ఏంటంటే మూవీ హౌస్ అని ఒక వీడియో షాప్ ఉండేది అమీర్పేటలో. అక్కడి మధ్యాహ్నం నేను చక్కగా భోంచేసి అక్కడికి వచ్చేవారు. సరిగ్గా అదే సమయానికి నేను వెళ్ళేవాడిని అనమాట. మా ఇద్దరి పరిచయ కార్యక్రమం, మా ఇద్దరి చర్చలన్నీ అక్కడే సాగుతూ ఉండేవి. అట్లా ఆయన కొంత నాకు ఇతర భాషల్లో వచ్చిన సినిమాల గురించి అవి చూడమని చెప్పినటువంటి వాళ్ళు ఎంవి సర్నాథరావు గారు అప్పుడు ప్రేరేపించారు బాగా. ఒక్కసారిగా ఆయన లేరు అంటే చాలా హఠాత్ మరణం కదా అయింది. ఆ హఠాత్ మరణాన్ని అసలు వినగానే మీకు అసలు ఏమనిపించింది రాజా? నాకు మ్యాడ్ అండి, నాకేం తెలియదు ఏం జరిగింది. ఇప్పుడు నేను ఎప్పుడు సినిమా టీవీలో ఏ ఛానల్స్ కొన్ని ఉంటాయి, సినిమాలు టీవీలో చూడను నేను తొందరగా. అలా అంటుండే ఆ రోజు ఏదో సినిమా చూస్తూ కూర్చున్నా గంట సేపు. ఆ రోజు గంటసేపు సినిమా చూస్తూ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఇక స్నానానికి వెళ్దాం మనం అని లేచి 11 గంటలకి 11 లేచి చూసేటప్పటికి ఉత్తేజ్ ఫోన్ చేసాడు. అన్నయ్య ఏం చేస్తాం అన్నయ్య? ఏం లేదమ్మా ఇంట్లో టీవీ చూస్తాం. అది ఏంటి అన్నాన్ని గురించి తెలిసింది నిజమేనా అన్నాడు. అయిపోయాను అన్నయ్య. ఏం తెలిసిందన్న? ఒకసారి టీవీ చూడాలి. మీకే తెలియదు ఇంకా అప్పుడు మీరు సినిమా చూస్తున్నారు? నేను సినిమా చూస్తున్నా గంట సేపటి నుండి. ఒకసారి టీవీ చూడన్నాయా నువ్వు, అది నీకు తెలియదా అంటే ఏం జరిగిందంటే జెమిని ఏదో చెప్పాడు ఛానల్. నేను చూసి చేస్తానమని ఫోన్ కట్ చేసేసి టీవీ ఆన్ చేస్తే ఆయన బాడీని హాస్పిటల్ నుండి తీసుకెళ్తున్నారు. అసలు నేను అలా అయిపోయినా ఒకసారి. అసలు ఇది నిజమా ఇలా జరుగుతుందా అనిపించింది. మా ఆడైతే పెద్దగా ఏడ్చేసింది ఒకసారి, నేర్చింది. పిల్లలు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినారు. నాకేమర్థం కదా, 15 జరిగిందా, ఇలా జరుగుతుందా, ఆయన లేకుండా పోవటం అంటూ జరుగుతుందా, ఇదే ఆలోచన 15 నిమిషాల సేపు. ఇంతలో ఊరు నుండి ఫోన్లు వచ్చేస్తుంది. చూస్తున్నా, టీవీ చూస్తున్నా, జరుగుతుంది, అర్థమైపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ అంతే, ఎక్స్పెక్ట్ చేయలే. ఆయనకి 68, నేను ఇంకొక ఈజీగా ఒక 10 ఏళ్ళు బతుకుతాడని అనుకున్నాను నేను. చాలా దారుణ్యంగా ఉండేవారు. అంతే, బాగుండేవాడు. బైపాస్ చేశారు ఆయనకి కూడా. ఇంకా 10 ఏళ్ళు ఈజీగా ఉంటాడు అనుకున్నా. 68లో ఆయన 68 ఏళ్ళు చనిపోయినాడు. ఆయన చనిపోయాడు. అంటే పెద్ద దిక్కు అని మీరు ఏంటంటే ఆయన ఉన్నారన్న ధైర్యం ఒకటి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అవును, వెళ్తి కదా అన్నయ్య, పెద్ద ఆయన, ఇంట్లో అందరికన్నా పెద్ద ఆయన. వెళ్తి మాత్రం ఒకసారి కొట్టేసింది, దిగులేసింది విపరీతంగా. అంటే అవన్నీ మనం ఎలా ఉంటాయంటే ఇక మన ముందు రీల్ తిరుగుతుంటుంది. అవును, చిన్నప్పటి నుండి పెరిగిన విధానాలు,
మీకు ఆయనకి 10 సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆ. వయోరీత్యా అవును, ఇట్లా ఇంత రూమ్ మాది, మా ఇల్లు, ఒక చిన్న రూమ్, ఒక కిచెన్, ఇందులో సాప్ వేసుకుంటే వరుసంగా పడుకునేవాళ్ళం. మా అమ్మ లాస్ట్లో పడుకునేది కుంతీదేలాగా. మేము 5గురం. మా నాన్నగారు గుంటూరులో ఉండేవాడు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు కోఆపరేటివ్ సేల్స్ సొసైటీలో క్లర్క్. ఆయన ఇది తప్ప నేను చేయలేను అనేటంటే ఆ ఉద్యోగంలో ఆ ఉద్యోగమే చేసుకుంటూ ఉండేవారు. చేశాడు అంతే. అది దాటి చేయలేడు ఆయన. అదొక మైండ్ అలా ఫిక్స్ అయిపోయినాడు. వాళ్ళ ఓనర్ కూడా ఆయన అలా ఫిక్స్ చేసేసుకున్నారు. ప్రెసిడెంట్ అలా ఫిక్స్ చేసి ఆయన కూర్చోబెట్టేస్తాడు. బయటికి వెళ్తే నేను బతకలేను, ఇదే ఉద్యోగం అనేటట్టు తయారైనాడు ఆయన. మా అమ్మగారు లక్కీగా నా 5గురిలో నేను పుట్టాక ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది సేవ్ చేసింది 5గురిని. 5గురిని ఆవిడే లాక్కొచ్చింది. మా నాన్నని కూడా వచ్చేసి అట్లా పెరుగుతూ వచ్చాం. అదే రూము, అదే ఇల్లు. మా అమ్మగారు అటు పడుకుంటే మా 5గురు అట్లా పొద్దున్న లేవగానే ఇంకా ఒకటి మీద ఒకటి చిరాకులు, ఒకటి మీద ఒకటి కోపాలు, ఇద్దరుగా బ్యాచ్గా విడిపోయి వాడి మీద వీడు తిట్టుకోవటం, వీడినాడు జోకులు వేసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండేది సరదాగా. ఏవో ఒకటి మీద ఒకటి చిరాకు, చూసేవాడు ఎట్లా చేస్తున్నాడు అని వీడు, ఆయనకే అంతేలే పెద్ద ఆయన బాగానే చూస్తాను వీడు, మధ్యన నలిగిపోవటం అంతా. ఇప్పుడు అన్నీ ఆలోచిస్తే కామెడీగా అందరినీ బ్యాలెన్స్ చేశాడు మా అమ్మగారు. ఈయన కమాండింగ్ ఉంటుందిగా, రే ఆ బట్టలు ఇస్త్రీ చేసుకునిరా, అరే నీ బట్టలు ఉతుకు, ఈ చెప్పులు కుట్టించుకురా, సైకిల్కి పంచర్ వేయించుకోనరా, మాకు సర్వీసులు ఉండేవి. అవన్నీ వరుసగా గుర్తు వచ్చి అయిపోయింది. బాడీ శ్మశానంలో కట్టెల మీద పెడుతున్నప్పుడు కూడా భయం వేసేసింది నాకు, అన్నయ్య గారిని చూసి. అమ్మడే నిప్పు అంటించిన తర్వాత వెంటనే ఈ సైడ్ కాలిపోతున్నాయి ఇట్లా అని. గొప్ప అంటే ప్రపంచంలో మహానుభావులు, గొప్పవాళ్ళు, ఎంతో ఖ్యాతివంతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏమేం చేసి పైకి వచ్చారో తెలియదు నాకు. వాళ్ళ కృషి నేను చూడాల. ఈయన నా ఎదురుగా చేసిన కృషి మీకు తెలుసు, మీరు చూసారు. అనంతమైన కృషి, శ్రమ, అంకిత భావం, త్యాగం ఇన్ని ఉన్నాయండి ఆ శరీరంలో. ఒక అనంతమైన శక్తి ఆ శరీరంలో ఉండి అన్నీ చేయించేసింది. ఇప్పుడు ఆ శక్తి వెళ్ళిపోయింది, కట్టె మాత్రం మిగిలింది. కట్టె కాలుతున్నది. నాకు ఏడుపు కాదు. ఆయన శవం ఇలా కావటానికి వీల్లేదు, కాలిపోకూడదు, తప్పు జరుగుతుంది, ఉండాలి శవం. ఇది శవం కాదు, ఇది ఒక శక్తి. ఏవో ఫీలింగ్స్ అలా కాలుతున్నప్పుడు వచ్చేసేసాం ఇంకా అంతే. అంటే మన కళ్ళ ముందు అప్పుడు శాశ్వతం ఏది కాదు ప్రపంచంలో. శాశ్వతం ఏదన్నా ఉందంటే అందరితో పాజిటివ్గా వెళ్ళటం, హ్యాపీగా మన లాస్ట్ మినిట్సే మనకి గుర్తు ఉండాలి. మనం ప్రశాంతంగా పోవాలి. మనం ఏమీ కాదు, అన్నీ ఊరికే భ్రమలు కల్పించుకున్నాం, మనం ఏమీ కాదు అంతే. నిశ్శబ్దంకి కూడా అందం ఏదో ఉంది, అందులో కలిసిపోవాలి. మీ అన్నయ్య గారి తర్వాత మీరు ఎక్కువ ప్రయాణం చేసింది ఈవి సత్యనారాయణ గారితో. ఈవి సత్యనారాయణ గారిది కూడా అకాల మరణం. ఎందుకంటే అసలు ఆ వయసుకి రావాల్సిన మరణం కాదు, అంత తొందరగా పోవాల్సిన వ్యక్తి కాదు ఆయన. దాన్ని మీరు ఎట్లా తీసుకున్నారు? నేను బాగా మామూలుగా లేదండి, నాకు అర్థం కాలేదు సమస్య. నాకు ఎలా ఇప్పుడు సత్యనారాయణ గారు అప్పుడప్పుడు ఒక 6 నెలలు 7 నెలలు నన్ను అవాయిడ్ చేసేవాడు. అవాయిడ్ అంటే పిలిచేవాడు కాదు, ఏదో కోపం వచ్చి అవాయిడ్ చేయటం కాదు. ఒక సినిమాకి ఎవరు రైటర్ని పెట్టుకొని అక్కడ బాగా జరుగుతుందంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఒకసారి 6 నెలలు గుర్తొచ్చేవాడిని కాదు, తన పనులు ఒకసారి మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ తీసుకుని 6 నెలలు తన దగ్గర పెట్టుకునేవాడు. అట్లా ఉండేవాడు. ఒక రౌండ్ ఏమైందంటే మాకు పిలవల, నేను మా డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ సుబ్బారావు అని జీవీఎస్ రావు అంటారు అతని దగ్గరికి వెళ్ళారు. నా జూనియర్ కాలేజీలో అతను ఇక్కడ ఫేమస్ వాళ్ళది హాస్పిటల్ ఉంది. తను వెళ్తే అతను మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, కారులో వస్తూ రాజా గారు అంటున్నాను, రాజా గారు ఈవి గారు ఎక్కువ కాలం బతికే అవకాశం లేదు ఆయన చెప్పారు మొట్టమొదటిసారి చెప్పాడు. అంతకుముందు ఇండస్ట్రీలో నుండి ఒక 10 days 15 days ముందు నుండి ఆయన హెల్త్ బాగాలేట, ప్రాబ్లం అంటే, ప్రమాదం అంటే, అదంటే ఇదంటే ఏవో వింటున్నారు. ఇవి కామన్గా వచ్చేవేళ ప్రతిదీ ఏదో చెప్తుంటా అనుకున్నా. కానీ ఇతను చెప్పినప్పుడు అదేంటి రావు అంటే, లేదండి
నేను హాస్పిటల్లో డాక్టర్లు కూర్చొని మీటింగ్ వేసుకుంటారు కదా డాక్టర్లు. అవును. నేను చూశాను, నేను చార్ట్ గీట్ అంతా నేను ఉన్న డిస్కషన్లో. మందులు వాడితే ఎక్స్టెన్షన్ అవుతుంది తప్ప తొందరలో ప్రాబ్లం ఉందండి. ఆ తొందరలో మనం వింటాం శుభవార్త అన్నాడు. సరే విని నేను చెప్పింది మన ఒంగోలుడు మీతో. మన ఒంగోలు అంటే మనకి లోకం ఉంటుంది. మన ఒంగోలులో మనకన్నా నాలెడ్జ్ ఎవరికుందన్న ఉంటుంది మనకు. మా ఊళ్ళో నాకంటే ఎవరికి ఎక్కువ ఉంటుందని ఎవరికైనా. ఏం రావేదో ఊరికి చెప్తున్నాడు, ఒక సెన్సేషన్ న్యూస్ అనుకుంటున్నాడు. ఇవి ఏంటి చచ్చిపోవటం ఏంటని నేను అనుకుంటున్నాను. నేను సరే ఒక వారం తర్వాత హర్నాథ్ గారు ఫోన్ చేశాడు నాకు. ఒరే ఈవీ నెంబర్ ఉందని దగ్గర అని అడిగాడు. ఇచ్చి దేనికి అడిగాను అంటే ఏం లేదురా హెల్త్ బాగాలేదు అంటున్నాడు అని విన్నాను నేను, ఒకసారి పలకరిద్దామని అన్నాడు. సరే అన్న అని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఈయన ఫోన్ ఆయన ఎత్తాడో లేదో డౌట్. ఈ గారు కొంత సమయంలో ఫోన్ ఎత్తాడు. ఎమ్మడే ఫోన్ చేశా, ఫోన్ ఎత్తాడు. నా నెంబరు స్పీడ్ అయి ఉంటుంది కదా. నా నెంబర్ వేరేది, అది నెంబర్ మారింది. నాది మీది కూడా మారింది. అయినా ఎత్తాడు, లిఫ్ట్ చేశాడు. ఎత్తిన తర్వాత ఏమండి నేను రాజాను. ఏంటి నెంబర్ మార్చాను నువ్వు అన్నాడు. అవునన్నా నేను నెంబర్ మార్చాను. సరే మీరు 50 సినిమా తీస్తున్నారు, నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. కంగ్రాట్స్ కానీ నువ్వు చేయగా మా సినిమాలు అన్నాడు. ఏంటండి నేను చేస్తాను, నేను భలేవాళ్ళు ఏంటి ఆ మాట అంటారు. తప్పకుండా మీరు ఆర్డర్ పంపించండి, నేను డైలాగ్ రాసేస్తాను. అన్నీ ఫిక్స్ అయినాయి రాజా అన్నాడు. అన్నీ ఫిక్స్ అయినా సరే నేను రాస్తానండి. ప్రొడ్యూసర్స్ కూడా బడ్జెట్లో ఉన్నారు, అమౌంట్స్ విషయంలో కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నాడు. నేను మనసులో అనుకున్నానంటే పని చేయాలి అంతే అని నేను నిర్ణయించుకున్నాను. నేను లాస్ట్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, మనం చెయ్యాలి, నేను ఉండాలి రికార్డులో అని. అదేం ఆలోచించొద్దండి, ఆ ఫైల్ ఇస్తే ఇది సరిపోతుంది. ఫస్ట్ ఇదంతా జరగల. ఫస్ట్ నువ్వు చేయలేదంటే నేను చేస్తానని ఇట్లా హర్నాథ్ గారు ఫోన్ చేస్తాడు. మీరు కనుక ఎత్తకపోతే సాటి రైటర్గా ఆయన కావాలని రాంగ్ నెంబర్ ఇచ్చాను అనుకుంటాడు అని ముందుగా మీరు వార్న్ చేశారు. అంటే అని నేను మాట్లాడతాలే రాజా అది అన్నాడు. అయిపోయింది, అది మాట్లాడుకున్నారు. అలా వచ్చాక తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి మాట్లాడారు అని అప్పుడు మాట్లాడుకుని చేయమని. సరే బురుడి కత్తికాంతారావు నేను అడిగాను, ఇవన్నీ నేను రాస్తాను. బురుడి అయిపోయింది. మళ్ళీ కత్తికాంతారావుకి ఫోన్ చేశాను, ఏమన్నా మీ సినిమా నేను చేస్తానండి. నేను ఎప్పుడు ఎవరిని నా సినిమా ఇవ్వమని అడగలే, అది అహంకారం కాదు, వాళ్ళే ఇచ్చారు, అది వాళ్ళ గొప్పతనం. ఇది నా అహంకారం కాదు, వాళ్ళ గొప్పతనం, అది వాళ్ళ గొప్పతనం. నేను అడిగింది, నా సినిమా ఇవ్వమని అడిగింది ఒక ఈవీవిని కృష్ణారెడ్డి గారిని, వీళ్ళిద్దరిని అడిగారు. ఇవ్వని సార్ నా సినిమా ఎప్పుడు ఇస్తానని అడగటం అనేది చాలా తక్కువ. ఇంకోసారి ఒకళ్ళని అడిగాను ఉండి, ఒక ఆయన అడిగా ఒక్క సినిమా చేయాలి సార్ మీతో అన్న. ఆ సినిమా చేసిన తర్వాత ఒక్క సినిమా చాలు సార్ అన్న. ఎవరు సార్? రవిరాజ పినిశెట్టి గారు. ఏ సినిమా అది? అదే శుభకార్యం అని. అవును, అసలు గుర్తు కూడా రాదు ఎవరికి. అదే నాకు గుర్తు, నాకే గుర్తు, లేట్ అయింది. అసలు రవిరాజ గారితో ఎందుకు ఏమైంది అసలు? ఏం లేదు, ప్రత్యేక కారణం లేవు, చాలు ఒక్క సినిమా అనిపించాం. అంటే తృప్తి ఎందుకు కలుగుతుంది చెప్పలేం కదా, ఎందుకైనా కలగచ్చు తృప్తి. సరే వీళ్ళిద్దరిని నేను అడిగాను, నా సినిమా చేయాలి. కృష్ణారెడ్డి గారిని అడిగాను, ఈవీని కూడా లాస్ట్లో అడిగాను. ఈ 2 సినిమాలు, ఆ 2 సినిమాలు చేస్తున్నంతసేపు నాకు అతని మాటలు గుర్తొస్తున్నాయి. మా రావు చెప్పినవి, డాక్టర్ రావు గారు చెప్పిన మాట. అసలు వీళ్ళందరికన్నా ముందు నాకు తెలుసు ఈవీ గారు తొందరలో మిస్ అయిపోతున్నాం, మనం ఉండరు, ఎక్కువ కాలం ఉండరు. అతను చెప్పింది కూడా ఎక్స్టెన్షన్ చేయొచ్చు మందులతో చెప్పాడు. జరిగింది. ఒక ఆర్టిస్ట్ ఎవరు తను కూడా అన్నాడంట, సత్యనారాయణ గారు, నా దగ్గర చలపతి గారు అనుకుంటున్నాను నేను. రాజా ఫోన్ చేసి అడుగుతున్నాడు నేను ఈ సినిమా చేయాల్సిందే అని ప్రేమగా. చూసారా నా సినిమా చేస్తానని ఫోన్ చేసి అడుగుతున్నాడు అని చలపతి గారితోనే అన్నాడు అని విన్నాను నేను. నాకు ఎప్పుడు సందేహం వచ్చిందంటే 2010లో అక్టోబర్లో అల్లు రామలింగయ్య గారి
పురస్కారం ఇస్తాం అందరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం అల్లు రామలింగ కళాపీఠం. ఆ సంవత్సరంలో ఎవరో లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళ పేర్లు ఒక 5, 6, 7, 8 మంది పేర్లు పంపిస్తే అరవింద్ గారు ఒక పేరు సెలెక్ట్ చేస్తారు. అందులో లేని పేరు యువి సత్యనారాయణ. అందులో యువి సత్యనారాయణ గారి పేరు లేదు. అరవింద్ గారి వైపు నుంచి వచ్చింది యువి సత్యనారాయణకి ఇద్దాం ఈ సంవత్సరం అన్నారు ఆయన. 11లో లేరు యువి సత్యనారాయణ. ఆ 2010 ఆ కార్యక్రమానికి మీరు నమ్మరు గురుగారు, అసలు రవీంద్ర భారతి మొత్తం లోపల మొత్తం ప్యాక్ అయిపోయి లోపల ఎంతమంది ఉన్నారు బయట ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీ పీపుల్. ఆయన ఆఖరి సన్మానం అది, స్వర్ణ కంకణం ప్రదానం చేశాం. ఆఖరి సన్మానం అది యువి సత్యనారాయణ గారు. అందుకే ఈ సందర్భంగా స్మరించుకుందామని ఒకసారి. నాకు అలా ఇతను ఇంకా ఉండడు అనే ఫీలింగు. నేను ఫోన్ చేసాను సిట్టింగ్ చేయాలి అని, డైలీ నేను టచ్లో ఉండాలని కోరాలి ఆయనకి. నేను అంటే రాజా నువ్వు కీమోథెరపీ చేయించుకుంటున్నా, నువ్వు చూడలేవులే ఇవన్నీ, నువ్వు ఫైల్ పంపించు సీన్స్ పంపించు చాలంటున్నాడు. అలాగే జరిగింది. లోపల నాకు తెలియకుండా ఏదో సినిమాల్లో ఉంటాయి కదా కొన్ని సీన్స్, ఆ మనిషి చచ్చిపోబోతున్నాడు అని తెలిసి మనం బాధపడటం, అక్కడే నలిగిపోతారు చూసారా, అది ఉండేది నాకు. మీకుంది అది? నాకు పొరపాటున నా కళలో ఏమన్నా బయటపడతానేమో అనేది భయం ఉండేది, బాధ ఉండేది. చూసేవాడిని తను కూడా మాట్లాడుతుండేవాడు, తను కాన్ఫిడెంట్గానే ఉండేవాడు. తనకి ఇలాంటి జరుగుతున్న ఎక్స్పెక్టేషన్ లేదనుకుంటాను నేను. అంటే నేను విన్నది ఏంటంటే హార్ట్ అటాక్, ఆ టెన్షన్లో హార్ట్ అటాక్ వచ్చిందనే విన్నా నేను. లోపల సాగు భయం కానీ ఇంకోటి కానీ, క్యాన్సర్ మూలంగా కాకుండా హార్ట్ అటాక్ ఆ ప్రెజర్ ఆ టైంకి జరిగిన ఇన్సిడెంట్కి నాకేదో జరుగుతున్నది అనే ఫీలింగ్ వల్ల అది హార్ట్ అటాక్ అని నేను అనుకుంటున్నాను నేను. కానీ ఒక చిన్న డిప్రెషన్ ఉండేది, లోనెస్. సరే చివరికి ఒక నైట్ నాకు మీకు తెలియదు, నాగేశ్వరరెడ్డితో నేను సిట్టింగ్కి వెళ్ళాను. డైరెక్టర్ నాగేశ్వర రెడ్డితో. అదే నాగేశ్వర రెడ్డి గారు. అయితే పైన పిట్టలు తీటు పిట్టల అరుస్తున్నాయి, 1, 2. ఏంటంటే నాకు అది నమ్మకం, ఏంటంటే వినగూడెం సౌండ్లు వస్తున్నాయి నాకు అన్న. ఇది గుర్తులేదు నాకు. పొద్దున్నే ఈవీ గారు చనిపోయిందని వచ్చేసి వెళ్ళాము, చూసా. నాకు ఏముంది ఇప్పుడు, హాయిగా నవ్వుకున్న వ్యక్తి, కూర్చున్న వ్యక్తి, టైంపాస్ చేసిన వ్యక్తి, నా మైండ్ని తెలుసుకున్న వ్యక్తి, తన మైండ్ నాకు తెలిపిన వ్యక్తి, ఇద్దరం ఒకే 2 బాడీస్ అయినా ఒక విషయం ఏదైనా వచ్చినప్పుడు ఒకే రకంగా ఆలోచించే వ్యక్తులం. ఆ మనిషి ఒకసారి వెళ్ళిపోయిందే అనే ఫీల్ అయిపోయినా. మీకు తెలియదండి, 1 సంవత్సరం పాటు మా సినిమాలే వస్తుండే ఏదో ఒకటి టీవీలో. అది వస్తే ఇలా చూస్తుండేవాడిని, కళ్ళమ్మ నీళ్ళు వస్తుండేవి. తర్వాత ప్రతి సీన్కి నేను దగ్గర ఉండేవాడిని. అవి గుర్తొచ్చేస్తున్నాయి మీకు? గుర్తొచ్చి హెల్ప్ చేస్తుండేవాడిని, తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు వస్తుండే, తుడుచుకుంటుండేవాడిని, సినిమా చూస్తుండేవాడిని. నా మీద సెటర్లు వేసేవాడు, నేను సెటర్లు వేసేవాడిని. ఒకసారి రమణి అని ఒక రైటర్ ఉన్నాడు, రమణి వెళ్ళి ఒక 2-3 నెలల కలవలా ఇవి నేను వెళ్ళి రాజా అప్పుడు మందు గిందు కొట్టే హడావుడిగా, రాజా అప్పటికి పోయి హీ చేంజ్, చాలా మారిపోయాడు తెలుసరికి, నేను బ్రాండ్ మార్చాడు అన్నాడు. నాకు ఫోన్ చేసి ఇట్లా అన్నాడు నిన్ను అంటాడులే. మాకు నేపాల్ వెళ్ళినప్పుడు పొద్దున్న షూటింగ్కి వెళ్తూ చూసి, నేను సాయంత్రం వచ్చే లోపల 5 సీన్లు రాయాలా, లేకపోతే నీకు 2 వీకుతాను అన్నాడు. అంటే అసలు మీరు వచ్చే లోపల నేనే 2 వీకుంటా, ఆ తర్వాత నన్ను ఎవరేం బేకలేరు. ఇట్లా జోకులు వేసుకునేవాడు. ఏంటంటే ఆయన నా మీద వేసిన జోకు నేను అందరికీ చెప్పేవాడిని, నేను ఆయన మీద వేసిన జోకు తను కూడా అందరికీ చెప్పేవాడు. రాజానుడు తెలిసే అని అట్లా పెట్టింది. నేను అలిగేవాడు ఒకసారి. నిన్న సిట్టింగ్ అంటే నేను వెళ్ళగానే ఏం తినేటి సీన్స్ చూసుకుంటుండేవాడు, కూర్చునేవాడిని. అందంగానే ఉంటారు కానీ నవ్వితే మొహం ఎందుకు అట్లా అవసరం ఈ సీన్లో పెట్టుకోవాలంటే నాకు వెళ్ళి బాగా నవ్వేవాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మరుధూరి రాజా గారు? ప్రస్తుతం వ్యాపకం ఏంటి? రాస్తున్నారా? ఉచిత వైద్యాలు ఇంకా చేస్తున్నారా? ఉచిత వైద్యాలు మానేశారు. ఉచిత వైద్యాలు మానేశాను. అంటే నేను గత కొన్ని ఇంటర్వ్యూల నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. నేను గత 6 నెలల్లో 3 ఇంటర్వ్యూల్లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు పలానా చేయబోతున్నాను చెప్తున్నా, కానీ అది జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈసారి అది జరిగిన తర్వాత నేనే మీకు ఫోన్ చేసి
నేను ఇవి చేస్తున్నాను, నేనే మీకు ఇంప్రూవ్ ఇస్తాను. అద్భుతం గురువు గారు నిజంగా. ఆ మధ్య సాయినాథ్ గారికి ఫోన్ చేశాను, ఆయన చేశారు నాకు. ఏం గురుగారు ఏం చేస్తున్నారంటే ప్రతోడు కథ వినిపిస్తాను అంటున్నాడు అన్నారు. మరి మీరేం చెప్పారంటే కథ వినాలంటే 15,000 తీసుకుంటానని చెప్తున్నాను, ఇంకా అప్పటి నుంచి ఎవరు ఫోన్ చేయటం లేదు మానేసి. అది మంచి పద్ధతి. అది వాడు చెప్పేదంతా వినాలి కదా, వాడికి వచ్చింది చెప్తాడో, రానిది చెప్తాడో, తెలిసింది చెప్తాడో, తెలియంది చెప్తాడో, మనం వినాలి కూర్చుని. అదో పనిష్మెంట్. కథ వినడానికి 15,000 అడుగుతున్నాను అనేటప్పటికి ఎవరు ఫోన్ చేయటం లేదు నాకు అన్నారు ఆయన. నేను అది చేస్తే నేను నాకు నెలకి 2 లక్షలు వస్తాయి. అంతేగా, అంతమంది వినిపించే వాళ్ళు ఉన్నారుగా. మీ జడ్జిమెంట్ మీద వాళ్ళకి అంత అపారమైన నమ్మకం. అదే, నో డౌట్ ఎట్ ఆల్. ఈజీగా వస్తాయి. ఏ ఉచిత వైద్యాలు చేయకుండా ఈ వైద్యం జస్ట్ సుఖం కదా. ఇక్కడ కథలు కనబడును ఒక విభాగం, సలహాలు చెప్పమండు 2వ విభాగం. అదే డాక్టర్లు ఉంటారు కదా, పూర్తిగా ఎవరు సార్ జ్వరంగా ఉందని వెళ్తారు, జ్వరం వరకే మందులు ఇస్తారు. నిద్ర పట్టలేదంటే అది రేపు మాట్లాడదాం, నేను 2వ ఫీజు కోసం. అవి మరుదూరి రాజా గారు వారి అంతరంగ ఆవిష్కారాన్ని తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఈ విధంగా వినిపించారు, నవ్వించారు. మరొకసారి మరిన్ని విశేషాలతో మిమ్మల్ని పలకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం గురువు. నమస్తే. నేను కూడా మీ ఛానల్కి నన్ను ఇట్లా పిలిచి నా మనసు మీద పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.